హబక్కు గ్రంథము 1వ అధ్యాయం 1-3 వచనాలు నేను చదువుతాను. మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. ప్రవక్తయగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. యెహోవా, నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. ఈరోజు నుంచి కొన్ని వారాల పాటు మనం గురువారం దినం హబక్కు గ్రంథాన్ని మనం చూసుకుందాం. పాత నిబంధన గ్రంథంలో ఈ ప్రవక్తల గురించి మనం తెలుసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. అందుకనే ముఖ్యంగా గురువారం దినం ఈ మధ్యన ఎక్కువగా మనము చిన్న చిన్న గ్రంథాల గురించి మనం చూస్తాం. ఎందుకంటే చిన్న చిన్న గ్రంథాల్లో సహజంగా చాలా చోట్ల పెద్దగా బోధించరు. ఎప్పుడైనా బోధించిన చిన్న చిన్నగా అక్కడక్కడ ఒక వచనం బోధిస్తారు, కానీ వరుసగా అక్కడ జరుగుతున్నటువంటి కార్యాలు వరుసగా జనరల్గా చాలామందికి తెలియనటువంటి ఒక విషయాలు కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం కష్టం, దాన్ని బోధించడము అందుకనే కొంచెం కష్టం. అయినను మనం ప్రయత్నం చేస్తున్నాం, దేవుడు కూడా మనకి సహాయం చేస్తున్నాడు. కనుక ఈ గురువారం దినములు ఎక్కువ నుండి మనం కొన్ని వారాల పాటు, బహుశా 4-5 వారాలు అనుకుంటున్నాను, హబక్కు గ్రంథాన్ని మనం చూసుకుందాం. ఇక్కడ కూడా మనం ఇజ్రాయెల్ యొక్క చరిత్ర గురించి ముఖ్యంగా మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్లో ప్రజల గురించి, ముఖ్యంగా వారి యొక్క స్థితిగతులను గురించి ఇక్కడ హబక్కునకు దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచాడు. ఆ విషయాలను హబక్కుకు ద్వారా దేవుడు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు ప్రజలకి. అలాగనే ఇందులో కేవలము హబక్కుకు ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నా కాదు, కానీ ముఖ్యంగా ఈ మొదటి 3 వచనాలు మనం చూస్తే దేవుడు తనకి బయలుపరిచినటువంటి కొన్ని కార్యాలను బట్టి హబక్కుకు యొక్క రియాక్షన్ మనం చూస్తాం. హబక్కుకు ఏ రీతిగా స్పందిస్తున్నాడు, అది ప్రజల కంటే మొదటగా తనని ఎలా బాధించిందన్న దాని గురించి ఇక్కడ మొదటి 3 వచనాలు ముఖ్యంగా మనం చూస్తాం. ఇక్కడ మొదటిగా మనం చూసినట్లయితే ఇక్కడ హబక్కు గురించి మాట్లాడుతూ బైబిల్ చెప్తున్న మాట అంటే డైరెక్ట్గా దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి అన్న మాట మనం చూస్తున్నాం. ఈయన యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి పెద్దగా బైబిల్ మనం చూడం. కొన్ని పాత నిబంధనలు కొన్ని ప్రవక్తల గురించి వేరే ఒక్క చోట ఎక్కడో దగ్గర బైబిల్లో కొంతమంది మరొక ప్రవక్తలు మాట్లాడడము, లేదంటే కొన్నిసార్లు యేసుక్రీస్తు మాట్లాడడం బైబిల్ మనం చూస్తాం. కానీ హబక్కు గ్రంథం ఏంటంటే పెద్దగా వేరే ప్రవక్తలు ఎవరు కూడా హబక్కు గురించి పెద్దగా మాట్లాడరు. మరి ఎందుకో తెలియదు, కానీ ఈయన గురించి చాలా తక్కువగానే బైబిల్ ఒకటి ఉంది. ముఖ్యంగా స్పెసిఫిక్గా మనం చూస్తే ఈయన బ్యాక్గ్రౌండ్ గురించి, అంటే ఈయన ఎవరు కుమారుడు, ఈయన ఏ ప్రాంతానికి చెందినవాడు, ఇలాంటి విషయం పెద్దగా బైబిల్లో ఎక్కడ లేదు. నేరుగా బైబిల్ మొదటి వచనం ఏముందంటే దేవుడు దర్శన రీతిగా హబక్కునకు ఇచ్చినటువంటి ఒక దేవోక్తి అన్న మాట మాత్రం మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, నేను అనుకున్న బహుశా అక్కడ కూడా మనం కొన్ని విషయాలు దేవుడు ఖచ్చితంగా బోధిస్తాడు. ఇప్పుడు చూడండి, దేవుడు కొంతమంది ప్రవక్తల గురించి రాస్తున్నప్పుడు ఆయన ఏ ప్రాంతానికి చెందినటువంటి వాడు, ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఆయన ఏ ప్రాంతంలో ఉండేటువంటి వాడు, ఆయన ఇంతకుముందు బహుశా పని చేసుకుంటే ఏ పని చేసుకుంటే దేవుడు ఆయన ప్రవక్తగా ఏర్పాటు చేసుకొని పిలుచుకున్నాడు. ఇవన్నీ కొంతమంది ప్రవక్తల గురించి బైబిల్లో కొన్ని చోట్ల రాయబడింది, కానీ ఇక్కడ మనకి రాయబడలేదు. ఇప్పుడు చూడండి, రాయబడకపోయినా సరే దేవుడు రాసి ఉంచినా అందులో కొన్ని విషయాలు దేవుడు మనకు బోధించడానికి రాసి వస్తున్నాడు. ఒకవేళ దేవుడు ఏది పెద్దగా రాయకపోయినా సరే ఇవన్నీ అక్కడ కూడా ఎందుకు రాయలేదో కూడా రాయకుండా బట్టి కూడా దేవుడు కొన్ని విషయాలు మనకు బోధిస్తున్నాడు. అది మనం తెలుసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. ఇక్కడ ప్రవక్త గురించి, ఆయన కుటుంబ నేపథ్యం గురించి, ఆయన ఏ ప్రాంతానికి చెందినవాడు, ఇలాంటిది రాయబడలేదంటే ఏదో మనకి రావాల్సినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా పోయింది, ఏదో లోటు ఇందులో పూర్తిగా మనకు అనుకుని తెలియలేదు అన్నది ఒక లోటుగా ఎప్పుడు మనం భావించకూడదు. ఎందుకంటే లేఖనం అనేటువంటిది దైవావేశం వలన కలిగినటువంటి గ్రంథం ఇది. అంటే ప్రతి మాట కూడా దేవుడు అనుకుంటే ఉంది, కొన్ని సందర్భంలో దేవుడు వద్దనుకుంటే ఆ మాట ఆ పదం బైబిల్లో లేదు. అలా చూసుకున్నప్పుడు ఏంటంటే బైబిల్ నుంచి ఎప్పుడు కూడా మన విషయం క్లియర్ అర్థం చేసుకోవాలి. బైబిల్ ఎక్కడా కూడా అసంపూర్ణము అనేటువంటిది బైబిల్లో లేనే లేదు. బైబిల్ అనేటువంటిది అంటే దేవుని యొక్క వాక్యంకు సంబంధించి బైబిల్ ఎప్పుడు కూడా సంపూర్ణమైనటువంటి గ్రంథంగానే మనం చూడాలి. ఇది ఎక్కడ కూడా చూడండి, ఎందుకంటే చాలామంది ఈ రోజులు ఇంటర్నెట్ ఎక్కువ వస్తుంది కాబట్టి చాలామందికి బైబిల్ ఎక్స్ట్రాగా బైబిల్లో లేనటువంటి చాలా విషయాలు కూడా తెలుస్తున్నాయి. కాబట్టి
కొంతమంది ఏమనుకోండి, ఇంకా పౌలు కానీ ఇంకా కొంతమంది ప్రవక్తలు ఇంకా చాలా విషయాలు రాశారు, కానీ అవన్నీ కూడా బైబిల్లో పొందుపరచబడలేదు, ఇంకా చాలా ఉన్నాయి అంటారు కొంతమంది. ఏమంటారంటే కొంతమంది రాస్తున్నటువంటి విషయాలు ఉండుండొచ్చు ఖచ్చితంగా, అవి కొంతమంది కనుగొని కూడా ఉండొచ్చు. కానీ దేవుడు ఇందులో దాన్ని జతపరచడానికి అర్థం ఏంటంటే, దేవుడు ఏమనుకున్నాడంటే ఈ 66 పుస్తకాలు సరిపోతాయి, సంపూర్ణంగా సరిపోతాయని దేవుడు తలంచాడు. కాబట్టి ఇంకనూ పౌలే కానీ లేదా ఇంకనూ యోహానే కానీ లేదా పాత నిబంధనలో కొంతమంది ప్రవక్తలే కానీ ఒకవేళ ఇంకేమైనా రాసినా సరే దేవుడు వద్దనుకున్నాడు కాబట్టి అది ఈ గ్రంథంలో లేదు, అంతే. కొంతమంది అనుకుంటారంటే ఇంకా పౌలు చాలా రాశాడు, అవి కూడా ఉండాలి కానీ ఇందులో లేవు అనుకుంటారు. అంటే పౌలు రాసిన మాట వాస్తవమే, కానీ అది ఉండాల్సిన అవసరం లేదని దేవుడు అనుకున్నాడు. ఎందుకంటే బహుశా పౌలు ఏదైతే రాశాడో ఆ సంగతులు బహుశా వేరే ఒక పత్రికలో కూడా పౌలు రాసి ఉండొచ్చు, అది ఇందులో మనకి ఉండుండొచ్చు. అందుకని బైబిల్ ఎప్పుడు కూడా మనం ఏం నమ్మాలంటే, ఎవరన్నా వచ్చి రేపు ఎప్పుడు వచ్చి ఇంకా బైబిల్ ఇది కంప్లీట్ కాదు, ఇంకా పౌలు చాలా రాశాడు, ఇంకా చాలా ఉండాలి, ఇందులో లేవు అన్నప్పుడు ఇందులో బహుశా ఉండాల్సినటువంటివి ఏవో లేకుండా పోయినాయి ఏమో, ఇది కొంచెం ఇందులో కొంచెం లోటు ఉందేమని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. ఎందుకంటే ఇది దైవావేశాలను కలిగింది, ఇదంతా కూడా కంప్లీట్గా ఉంది. ఒక మనిషికి దేవుని యొక్క మాటలుగా ఏంటంటే అవసరమో అదంతా కూడా కంప్లీట్గా దేవుడు 66 పుస్తకాల ద్వారా బైబిల్ లాగా మనకి పొందుపరిచి దేవుడు ఇచ్చేసాడు. కాబట్టి ఇంతకు మించి మనకు వేరేది అవసరం లేదు, ఇందులో ఏది తీసేయాల్సిన అవసరం లేదు, అలాగే దీనికి వేరేది ఏదో కలపాల్సిన అవసరం మనకైతే లేదు. కాబట్టి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, బైబిల్ ఎప్పుడు కూడా అలాంటిదని గుర్తుపెట్టదు, సంపూర్ణమైన గ్రంథము. ఇందులో ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క పదం కూడా దేవుడు అనుకుంటే ఉంది, దేవుడు వద్దనుకుంటే ఆ పదం అందులో లేదు. అలా ఇక్కడ హబక్కుకు గురించి కూడా బైబిల్ మనం చూసినప్పుడు ఆయన గురించి కుటుంబ నేపథ్యం గురించి ఏమీ లేదంటే, ఎందుకు లేదంటే దేవుడు వద్దనుకున్నాడు కాబట్టి దేవుడు రాసి ఉంచలేదు. ఈవెన్ అక్కడ కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. బేసిక్ ఏం నేర్చుకోవచ్చు, రాయబడకుండా బట్టి ఏం నేర్చుకోవచ్చు అంటే, నేను అనుకుంటాను ఈ ప్రవక్త ఎవరు, ఆయన యొక్క పరిస్థితి ఏంటి, ఆయన ఇంతమంది ఏం చేస్తాడు దాని గురించి యాక్చువల్ నిజంగా విశ్వాసాన్ని మనకి అవసరము లేదు. ఎందుకంటే చూడండి, బేసిక్గా ఒక బోధకుడు లేదంటే ఒక పాత నిబంధనలో ప్రవక్తను తీసుకోండి, లేదంటే నూతన నిబంధనలో అపోస్తులు అయినా సరే తీసుకోండి, మనం ఎప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎవరు అన్నది ఇంపార్టెంట్ కాదు, ఆయన ఏం చెప్పాడు అన్నది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి చెప్తున్నాను, మనుషులు అంత ఇంపార్టెంట్ కాదు యాక్చువల్గా, ఏ మనిషి బోధించాలన్నది కూడా యాక్చువల్ ఇంపార్టెంట్ కాదు. ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి యొక్క గొప్పతనం గురించి, ఆ వ్యక్తి యొక్క ప్రత్యేకత గురించి యాక్చువల్గా ఎవరికి పెద్దగా అవసరము లేదు. ఒక వ్యక్తి ఎవరన్నా ప్రవక్తగా ఉండి కొన్ని విషయాలు ప్రవచించినా బోధించినా, లేదా నూతన నిబంధన కాలంలో ఒక బోధకుడు నాకలో నిలబడి బోధించినా ఆ వ్యక్తి గురించి అంత అవసరం యాక్చువల్గా తెలుసుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. ఎందుకంటే ఒకవేళ ఆ వ్యక్తి ఎందుకు ఇంపార్టెంట్ అవుతాడు అంటే, ఆ వ్యక్తిని బట్టి స్వతహాగా ఆయనకున్నటువంటి పరిస్థితిని బట్టి ఆయన ముఖ్యమవుడు. ఆయన ఏ పని నిమిత్తం పిలువబడ్డాడో, ఏ పని చేయడానికి మనుషుల ముందు నిలబడ్డాడో అది ఇంపార్టెంట్ అవుతుంది, కానీ ఆ వ్యక్తి అంత ఇంపార్టెంట్ కాదు. ఏ బోధకుడు అంత ఇంపార్టెంట్ కాదు, ఆయన బోధించే బోధ తప్ప ఏ బోధకుడు అంత ఇంపార్టెంట్ యాక్చువల్గా కానీ కాదు. బోధకుడు ఇంపార్టెంటే, కానీ బోధ కంటే బోధకుడు ఎప్పుడు ఇంపార్టెంట్ అవ్వదు. అందుకని బహుశా అనుకుంటాను దేవుడు కూడా కొన్నిసార్లు ఎందుకు రాసి ఉంచలేదంటే, ఈ వ్యక్తి ఎలా అంటాడు, ఈ వ్యక్తికి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది మనకు అవసరం లేదు. ఆయనకి దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచాడు. దేవోక్తి అంటే అర్థం అంటే దేవుని యొక్క వాక్యముగా దేవుడు మాటను, దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు, కొన్ని విషయాలు దేవుడు తెలియజేశాడు, అది తెలుసుకోవడం మనకు ముఖ్యం. ఆ రోజు ఉన్నటువంటి జీవించినటువంటి ప్రజలకైనా సరే అంతే, ఈ రోజుల్లో దీన్ని చదివేటంటే మనకైనా సరే ఎగ్జాక్ట్ అంతే. వ్యక్తి గురించి ఒక రాసి ఉంటే తెలుసుకోవడం మంచిదే, కొంతవరకు తెలుసుకోవడం మంచిదే, కానీ ఎప్పుడు కూడా బోధ కంటే బోధకుడు ఎప్పుడు కూడా వాల్యుబుల్ అవ్వడు, బోధకుడు ఎప్పుడు అంత ఇంపార్టెంట్ అవ్వడు. బోధ ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకు బోధ ఇంపార్టెంట్ అవుతుంది? బోధ అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క తన ఆలోచనలో వచ్చినటువంటి కార్యములు కాదు, దేవుని యొక్క మనసులో నుంచి వచ్చినటువంటి మాటలు. కాబట్టి ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా, ఎంత ముఖ్యమైనటువంటి వాడైనా సరే, ఇంకను ఆ వ్యక్తి ఒకవేళ ముఖ్యమైన వాడై ఉండొచ్చు, గొప్పవాడై ఉండొచ్చు, కానీ ఇంకను ఆ వ్యక్తి గొప్పతనం కంటే ఇంకా గొప్పది ఆయనలో నుండి వచ్చినటువంటి దేవుని యొక్క వాక్యము. దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం యాక్చువల్గా చెప్పుకోవాలంటే, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందుకని బహుశా ఈ ప్రవక్త గురించి పెద్దగా మన బైబిల్ రాయబడలేదు. డైరెక్ట్గా బైబిల్ మాట చెప్తున్న మాట ఏంటంటే, హబక్కునకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. చూడండి, దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. దర్శనం అన్నప్పుడు బేసిక్గా అర్థం ఏంటంటే చూసేటువంటి కార్యం మనం దర్శనం అంటాం. కానీ ఇక్కడ మరి ఎలా జరిగిందో తెలియదు, కానీ దేవుడు ఎలాగైనకి దేవోక్తి అంటే దేవుని యొక్క వాక్యము ఇచ్చాడు. దేవోక్తి అంటే బేసిక్గా ఇంకా దేవుని యొక్క మాట.
అదే కొన్నిసార్లు కొన్ని చోట్లేమో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే అన్నమాట కొన్నిసార్లు ఉంటుంది. కానీ ఇక్కడ బైబిల్ మనం చూస్తే దర్శన రీతిగా దేవుడు ఇక్కడ హబక్కూకునకు ఇచ్చినటువంటి ఒక దేవోక్తి అంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు అంటే దర్శన రీతిగా ఇచ్చాడు అన్నమాట ఇక్కడ బైబిల్ మనం చూస్తున్నాం. అంటే దేవుడు బహుశా ఆయన చూపించాడా లేదా వినిపించాడా మనకు తెలియదు, కానీ దేవుని యొక్క వాక్యం ఈ వ్యక్తికి ప్రత్యక్షమైందని బైబిల్ మనం చూస్తున్నాం. ఈయన ఎందుకు నిలబడుతున్నాడు, ఎందుకు ప్రజలకు కొన్ని విషయాలు చెప్తున్నాడు అంటే దేవుడు కొన్ని విషయాలు బయలుపరచాడు కాబట్టి ఇక్కడ నుండి హబక్కూకు అనేటువంటి వ్యక్తి ప్రాముఖ్యంగా మారాడు. ఆ వ్యక్తి స్వతహా గొప్పడు కాబట్టి అని కాదు, దేవుని యొక్క వాక్యం ఆయనకు వచ్చేసరికి ఆయన గొప్పవాడుగా ప్రత్యేకమైన వాడుగా హబక్కూకు మార్చబడ్డాడు, ప్రవక్తగా ఏర్పాటు చేయబడ్డాడు. ఇప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే ఆయన అన్నాడు చూడండి, దేవుడు కొన్ని విషయాలు ప్రవక్తకి బయలుపరిచాడట. దాని గురించి మాట్లాడుతాను చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలత్కారం జరుగుతుంది. కొంచెం వెనకాల చూద్దాం చూడండి, అక్కడ దైవోక్తి అన్న మాటను చూసారా? ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే యాక్చువల్గా దేవోక్తి అంటే జనరల్గా దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాక్యం. కానీ ఇంగ్లీష్ బైబిల్లో కొన్ని ట్రాన్స్లేషన్లో, ఇంగ్లీష్ బైబిల్ ఏంటంటే చాలా ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, ఒక 30, 40, 50 ఇంకా చాలా ట్రాన్స్లేషన్స్ చాలా ఉన్నాయి ఇంగ్లీష్ బైబిల్లో. అందులో కొన్ని చోట్ల ఏంటంటే ఇక్కడ దేవుని యొక్క వాక్కు అని రాకుండా యెహోవా భారం అన్న మాట వచ్చింది. ఇప్పుడు చూడండి, అది కూడా ఇంపార్టెంట్, అందుకే చెప్తున్నాను ఈ మాట. ఇక్కడ ఏం ప్రత్యక్షమైంది అంటే యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది దీనికి. కానీ అది యెహోవా వాక్కు అనే చోట కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో అది దేవుని యొక్క మాటను కాకుండా యెహోవా యొక్క భారము ఆయన మీద మోపబడినట్టుగా వస్తుంది. ఇప్పుడు ఆలోచించండి ఒకసారి, ఎందుకు కొన్ని చోట్లేమో దేవుని యొక్క వాక్యము లేదా దేవోక్త నుండి, మరికొన్ని చోట్లేమో భారం అన్న మాట ఎందుకు వచ్చింది? ఎందుకంటే దానికి కూడా బలమైనటువంటి కారణం ఉంది. ఎందుకంటే ఆ తర్వాత చూడండి, ఇక్కడ ఆ మాట వచ్చిన తర్వాత ఈ ప్రవక్త అయినటువంటి హబక్కూకు ఆయన ఫీల్ అయిన విధానం ఉంది చూసారా? దాన్ని బట్టే అది జస్ట్ ఊరిని ఒక ప్రసంగం లాగానో లేదా ఏదో ఒక దేవుని యొక్క మాటగా మాత్రమే కాదు, కానీ అది దేవుని యొక్క మాట, నిజంగా దేవుని యొక్క వాక్యమే. కానీ ఆ వాక్యం ఉన్నటువంటి గుణం ఏంటంటే దేవుడు ఆయనతో మాట్లాడిన తర్వాత ఆ వాక్యం అంటే దాదాపుగా ఆయనకి దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షమైంది. ఎంత గొప్ప అద్భుతము, ఎంత ఆధిక్యత, ఎంత యోగ్యత అంటలేదు ఇక్కడ భక్తుడు. భారం అన్న మాట యాక్చువల్ చెప్తుందంటే అది దేవుని యొక్క వాక్యమే, కానీ యాక్చువల్ అది భారంతో కూడినటువంటి ఒక కార్యముగా హబక్కూకు ఫీల్ అయ్యాడు ఆ రోజున. చూడండి, అది చాలా ఇంపార్టెంట్. దేవుని యొక్క వాక్యం అనేటువంటిది దేవుడు బయలుపరిచినప్పుడు కొంతమంది ప్రవక్తలకు కానీ ఎవరికైనా బయలుపరిచినప్పుడు, ఈ రోజుల్లో ఒక వ్యక్తి నిలబడి వాక్యం బోధిస్తున్నప్పుడు కింద కూర్చొని స్టేజ్ మీద నిలబడే వాళ్ళు వాక్యం బోధిస్తున్నప్పుడు కూర్చున్నటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఆయన చక్కగా స్టేజ్ మీద కూర్చోబెట్టారు, చాలా గొప్పగా ఆయనకు ఒక గౌరవం దక్కింది, ఆయనకు మంచి వాక్యం బోధించడం అంటే ఒక వ్యక్తికి గౌరవించడానికి ఇచ్చేటువంటి కార్యంగా చాలామంది అనుకుంటున్నారు. ఈ రోజుల్లో స్పెసిఫిక్గా ఎలా అనుకుంటున్నాం, వాక్య బోధన. అందుకని చూడండి, పాస్టర్ గారు వచ్చారంటే ఖచ్చితంగా ఎంతో కొంత వాక్య పరిచయం చేయడానికి ఇవ్వకపోతే వాళ్ళు ఫీల్ అవుతారేమో అనేటువంటి ఒక భావన చాలామందికి ఈ రోజుల్లో. ఎందుకంటే పాస్టర్ కాబట్టి వచ్చారు, అనుకోకుండా వచ్చారు, ఆయనకు ఇవ్వకపోతే బాగోదు, ఆయన గౌరవించాలంటే ఆయనకు వాక్యం ఇవ్వాలనుకుంటున్నాం. అంటే బేసిక్గా వాక్యాన్ని ఎలా చూసాము మనము, ఒక సేవకుని ఎలాగని మాత్రము చూసామంటే ఆ వ్యక్తిని గౌరవించాలంటే ఆ వ్యక్తి ఎంతో కొంత బోధించడానికి కొంత సమయానికి ఇవ్వాలనుకుంటున్నాం. అంటే ఒక రకంగా ఎలా ఉందంటే వాక్య బోధ అనేటువంటిది ఓ వ్యక్తికి గౌరవాన్ని తెచ్చేదిగా మాత్రం మనం చూస్తున్నాం. ఓ పాస్టర్ గారు వచ్చారు, ఆయన గౌరవించాలంటే ఆయనకి ఎంతో కొంతసేపు వాక్యం చెప్పడానికి ఆయన మనం అవకాశం ఇస్తే ఆయన్ని గౌరవించినట్టు, ఆయన కనుక మనం అవకాశం ఇవ్వకపోతే ఆయన మనం గౌరవించినట్టు కాదు అనేటువంటి ఒక భావనలో చాలామంది సేవకులు అలా బతుకుతున్నారు, చాలామంది విశ్వాసులు అలాగని అనుకుంటున్నారు. అంటే రకం ఇప్పుడు ఏమైంది, వాక్య బోధ అటువంటిది ఒక పాస్టర్ గారికి గౌరవాన్ని పెంచే కార్యంగా మాత్రం మనం చూస్తున్నాం. కానీ నిజంగా అది వాస్తవం. యాక్చువల్గా వాక్య బోధ అటువంటిది ఒక వ్యక్తికి గౌరవాన్ని తెచ్చేటువంటి ఒక కార్యమా? ఒక వ్యక్తికి వాక్య బోధించే అవకాశం ఇస్తే ఆ వ్యక్తిని నిజంగా గౌరవించినట్ట? ఒక వ్యక్తికి బహుశా ఒకవేళ కనుక పరిస్థితులను బట్టి వాక్యం బోధించే అవకాశం ఇవ్వకపోతే అది నిజంగా అవమానమా? ఆ వ్యక్తికి అవమానమా నిజంగా? అంటే ఈ రోజుల్లో మనకి ఎలా అనిపిస్తుంది, చాలామంది విశ్వాసులకి పాస్టర్కి ఎలా అనిపిస్తుంది, కానీ ఒరిజినల్గా చూసుకుంటే వాక్యము బోధించడానికి దేవుడు కనుక బైబిల్ కాలంలో కనుక ఎవరికన్నా కనుక కొన్ని విషయాలు దేవుడు బయలుపరిచి నువ్వు అది బోధించు అనే అవకాశం ఇచ్చాడంటే బేసిక్గా ఒక రకంగా చెప్పాలంటే దేవుడు వారి మీద ఒక భారాన్ని మోపడిన అర్థం తెలుసా. దేవుడు వాళ్ళకి ఇష్టము లేనటువంటి, వాళ్ళకి పెద్దగా సంతోషము తీసుకొని రానటువంటి, వాళ్ళకు ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ నుండి ఇబ్బంది కలిగించేటువంటి ఒక విషయం, ఒక భారాన్ని, అనవసరం లాంటి ఫీల్ అయ్యేటువంటి భారాన్ని దేవుడు ఆ వ్యక్తి మీద పెట్టినట్టే. ఈ రోజుల్లో వాక్య బోధ అంటే అది గౌరవంలాగా గొప్ప ఆధిక్యతలో మనం ఫీల్ అవుతున్నాం.
కానీ నిజంగా బైబిల్లోకి వెళ్ళి నిజంగా వాక్యం ఉన్నట్టు కనుక అర్థం చేసుకుంటే, దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షమైనటువంటి ఎవరు కూడా బేసిక్గా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవడం బైబిల్ మనం చూడం, తెలుసా? హ్యాపీ ఫీల్ అవడం మనం చూడం. కొంతమందికి చెప్పు అని దేవుడు వాక్యాన్ని కొన్ని విషయాలు దేవుడు బయలుపరిచినప్పుడు ఆ దేవుని యొక్క వాక్కును పొందుకున్నటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా నార్మల్గా అయితే ఎక్కువ శాతము వాళ్ళు యాక్చువల్గా అది గొప్ప ఆధిక్యతలాగా, నాకు కూడా వాక్యం బోధించిన దేవుడు నాకు ఒక ఆధిక్యత ఇచ్చాడు, దేవుడు నాకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు, ఇది ఒక భాగ్యము అన్నట్లుగా వాళ్ళు ఫీల్ అవ్వలేదు. అది ఒక భారం లాగానే వాళ్ళకి అనిపించింది. భారంలో ఎందుకు అనిపించింది అంటే వాళ్ళకంత భక్తి లేదు కాబట్టి భారం అనిపించిందని కాదు, లేదంటే వాళ్ళని దేవుడు పిలుచుకోలేదు కాబట్టి వాళ్ళకి భారం అనిపించింది, వాళ్ళు ప్రెజర్ ఫీల్ అయ్యారని కాదు. వాళ్ళు నిజంగా దేవుని చేత పిలువబడ్డారు, దేవుడే వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. అయినను ఏ మాటలైతే దేవుడు చెప్పమని వారికి దర్శన రీతిగా దేవుడు వారికి కొన్ని మాటలు వారికి చెప్పాడో, తెలియజేశాడో, ఆ కంటెంటే వాళ్ళకి భారాన్ని కలిగించింది, ఆ కార్యమే వాళ్ళకి భారాన్ని కలిగించింది. ఎందుకో తెలుసా? వాక్యం అనేటువంటిది, వాక్య బోధ అంటే ఎప్పుడు కూడా భారంతో ఉన్నటువంటి కార్యమే. అది బహుశా 10 మంది ముందు నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు వినేటువంటి వాళ్ళకి అది ఏముందో వాక్యం చెప్పడం ఈజీ అనుకుంటామో, కానీ వాక్యం యాక్చువల్గా చూసుకుంటే బేసిక్గా వాక్యం యొక్క గుణమే ఎలాంటిదంటే అది ఈ రోజుల్లో మనుషులందరూ అనుకుంటున్నంత తేలికైనటువంటి, అంత సులువైనటువంటి కార్యమేమీ కాదు. ఇది యాక్చువల్ అది కాదు. బహుశా అనుకుంటాను అందుకేనేమో హబక్కు నాకు గురించి బైబిల్ లాగా యెహోవా వాక్కు ఆయనకి దర్శనరీతిగా ప్రత్యక్షమైనటువంటి దేవోక్తి అన్న మాట ఉన్నప్పుడు ఒరిజినల్గా బహుశా ఇక్కడ రాసినప్పుడు ఆ పదం ఏమై ఉండొచ్చు అంటే అది నిజంగానే హబక్కుది ఒక భారం కలిగించిన కార్యమై ఉండొచ్చు. అందుకని అది దేవుని దైవోక్తి అని రాయబడకుండా ఒక భారముగానే కొన్ని ఇంగ్లీష్ బైబిల్ రాయబడింది. అంటే ఎందుకు ఇంగ్లీష్ బైబిల్లో కొన్ని సందర్భంలో వేరే పదం ఎందుకు ఉంటుందంటే, ఒరిజినల్గా హబక్కుకు దీన్ని రాసినప్పుడు ఆయన ఏ భాషలో రాశాడో దాని నుండి ఒరిజినల్గా రాయబడినటువంటి దాని నుండి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కొంతమంది ఏంటంటే వారికి ఉన్నటువంటి పదం ఎగ్జాక్ట్గా అలా కొన్నిసార్లు పెడతారు, ఎగ్జాక్ట్ దగ్గరగా మీనింగ్ వచ్చేటువంటి పదాలు పెడతారు. అందుకే నేను బేసిక్గా ఏంటంటే ఇంగ్లీష్ తెలిస్తే కొంచెం అడ్వాంటేజ్ ఏంటంటే 2-3 బైబిల్ ట్రాన్స్లేషన్ చదివామనుకోండి, వాక్యం ఉన్నటువంటి విషయం కొంచెం లోతుగా కొంచెం బెటర్గా ఉన్న విషయం ఎక్కువగా అర్థమయ్యేటువంటి అవకాశం ఎక్కువగా మనకి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దర్శన రీతిగా వచ్చినటువంటి దేవోక్తి, దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి అదే బేసిక్గా ఏంటంటే ఆయనకి భారము, ఆయనకి అది భారము. ఇప్పుడు చూడండి, నిజంగా అది భారమేనా? వాక్యబోధ భారమేనా? పరిచర్య నిజంగా భారమేనా అంటే యాక్చువల్ చెప్పండి, నిజంగా పరిచర్య యాక్చువల్గా భారమే. ఏదో బహుశా కొంతమందిని చూస్తే మనకు అలా అనిపించకపోవచ్చేమో, దానికి బహుశా చాలా కారణాలు ఉండొచ్చు. కానీ యాక్చువల్గా పరిచర్య అంటే లేదా వాక్యబోధన నిజంగా భారంతో కూడినటువంటి ఒక కార్యమే. నేను అనుకుంటాను అందుకే హబక్కుకు బహుశా అలా ఫీల్ అయ్యాడేమో, అందుకనే ఆయన అలా భావించాడు, అందుకనే ఆయనతో భారంగా ఆయనకు అనిపించింది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అంటే ఊరినే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కాదు, అది ఊరిని ఏదో ఒక న్యూస్ మనం ఒక వ్యక్తి ఎవరో చదువుతుంటే మనం విన్నట్టు కాదు. దేవుని యొక్క వాక్యం అనేటువంటిది బేసిక్గా మనుషులకు సంబంధించి దేవుడు మాట్లాడతాడు కాబట్టి దేశమునకు సంబంధించి కొన్ని వేల మంది లేదా లక్షల మందికి సంబంధించిన విషయాల గురించి, వారి స్థితిగతులను గురించి, వారి భవిష్యత్తు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ విషయాలు ముందుగా ఒక ప్రవక్తకి దేవుడు బయలుపరిచినప్పుడు ఆటోమేటిక్గా అది భారంగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఈయన ఒక్కడికే దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచాడో, తెలియజేశాడో, ఆ విషయాలు యాక్చువల్గా కొన్ని లక్షల మందికి లేదా కొన్ని వేల మందికి సంబంధించినటువంటి విషయాలు. కానీ ఇప్పుడు అందరికంటే ముందు ఆ విషయం ఎవరు తెలుస్తుంది అంటే ఎవరికైతే దేవుడు బయలుపరిచాడో ఆ వ్యక్తికి మాత్రమే ఆ విషయం తెలుస్తుంది. ఇంకా జనాలకు ఎవరు తెలియదు, అందరూ మామూలుగా అనుకుంటారు. కానీ ఆల్రెడీ దేవుడు కొన్ని ఆలోచించాడని, రాబోతున్న దినముల గురించి కొన్ని విషయాలు దేవుడు ఆ వ్యక్తికి బయలుపరచాడని ప్రజలకు అర్థం కాదు కాబట్టి వాళ్ళు అది చూడరు, వాళ్ళకి అర్థం కాదు. మనుషులు ఏమనుకుంటారంటే అంత క్యాజువల్ ఉంది కదా అనుకుంటారు. కానీ ప్రజలందరూ చూడక మునుపు దేవుడు ఆల్రెడీ ఆ వ్యక్తికి, తన ప్రవక్తకి దేవుడు ఆల్రెడీ కొన్ని విషయాలు బయలుపరిచేస్తున్నాడు. అందరికంటే ముందు ఆయన కొన్ని వినేస్తున్నాడు, అందరికంటే ముందు ఆయన కొన్ని చూసేస్తున్నాడు. అందరికంటే ముందే ప్రజలకి దేవుడు కొన్ని విషయాలు బయలుపరచక మునిపే దేవుడు ఒక వ్యక్తికి దేవుడు ఆల్రెడీ బయలుపరిచేస్తున్నాడు. అప్పుడు ఆటోమేటిక్గా అది ఖచ్చితంగా భారంగానే ఉంటుంది. జస్ట్ ఒకసారి ఆలోచన చేద్దాం. మామూలుగా జస్ట్ జనరల్గా చూసుకున్నా సరే, సపోజ్ అనుకుందాం ప్రపంచం మీదకో దేశం మీదకి పెద్ద విపత్తు ఏదో వచ్చేస్తుంది అనుకుందాం. అది ప్రపంచంలో ఎవరికి తెలియదు, నీవు ఒక్కడికే తెలుసు. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? సపోజ్ రేపు ఎల్లుండే పెద్ద విపత్తు ఏదో రాబోతుంది అనుకుందాం, ఎవరికి తెలియదు, అందరూ అంత నార్మల్ అనుకున్నారు. రేపు ఎల్లుండే పెద్ద భూకంపం వచ్చేసి భయంకరంగా ఏదో పెద్ద విపత్తు రాబోతుంది అనుకుందాం, అది ఒక్కడికే తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఇప్పుడు సడన్గా అది విన్నప్పుడు నాకు అందరికంటే ముందు తెలిసిందని హ్యాపీ ఫీల్ అవుతాం మనం, ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవ్వం.
అది మనకు చాలా భారంగా అనిపిస్తుంది. స్పెసిఫిక్ ఎందుకు భారం అనిపిస్తుంది? అంత భయంకరమైన కార్యం తెలిసింది, ఎవరు తెలియదు, ఒక్కడికే తెలిసింది. అప్పుడు నీ ఒక్కడికే చాలా ప్రెషర్ ఉంటుంది. అదొక ప్రెషర్ ఏంటంటే అది ఎవరికీ తెలియదు, అందరూ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు. అది కూడా నీకు ఇంకా భారంగానే ఉంటుంది. అలాగే ఏంటంటే ఇక్కడ హబక్కూనకు కూడా దేవుడు కొన్ని విషయాలు ముందుగా బయలుపరిచాడు. అందరికంటే ముందు దేవుడు హబక్కూనకు బయలుపరిచాడు. అది తెలుసుకున్నాడు కాబట్టి అది ఆటోమేటిక్గా భారంగా అనిపిస్తుంది. అది అందరూ చూస్తారా అంటే అందరూ చూడక మునిపే ఒక ప్రవక్త ఆల్రెడీ ఇక్కడ చూసాడు కాబట్టి అది దానికి చాలా చాలా భారంగా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, నిజంగా అంటే అర్థం ఏంటంటే ఇంతకుముందు సహజంగా చూసిన అర్థం కాని కొన్ని విషయాలు దేవుడు ప్రవక్త కాలం ముందుగానే బయలుపరిచేసి వాళ్ళు చూసేస్తున్నారు. అందుకని ఎప్పుడైతే ఆ విషయాలు దేవుని యొక్క వాక్యం వాళ్ళకి బయలుపరచబడిందో ఆటోమేటిక్గా ఇన్స్టెంట్గా వాళ్ళ హృదయం అనేటువంటిది లేదా ఆత్మ అంటే ఆటోమేటిక్గా ఎంతో కొంత భారం ఖచ్చితంగా భరించడం స్టార్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. బహుశా అది వింటే మనకు అర్థం కాకపోవచ్చేమో, కానీ అది భరించేటువంటి వాళ్ళకి అది యాక్చువల్గా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం బైబిల్లో కనుక సపోజ్ నెహెమ్యాను చూసామనుకోండి. నెహెమ్యా చూడండి, యెరూషలేము ప్రాకారములు, దేవుని యొక్క మందిరము అవన్నీ కూడా పడిపోయి, గోళ్ళన్నీ పడిపోయి అది నిర్మానుష్యంగా మారిపోయింది. అది దేవుడు అది నెహెమ్యాకి బయలుపరిచాడు ఆ విషయం. ఎప్పుడైతే దేవుడు నెహెమ్యాకి బయలుపరిచాడో మనం ఉంటే ఓకే దేవుడు ఎవరికి బయలుపరచాడు, నెహెమ్యాకి బయలుపరచాడులే పోన్లే అనుకుంటాం మనం. అది గొప్ప భాగ్యం, అందరికంటే ముందు ఆయనకే తెలిసింది అనుకుంటాం. కానీ నెహెమ్యా ఎలా ఫీల్ అయ్యాడు? దేవుడు ఎప్పుడైతే కొన్ని విషయాలు బయలుపరిచాడో అప్పటి నుంచి మీరు మన బైబిల్లోకి వెళ్తే మొదటి అధ్యాయం ఉంటుంది. నెహెమ్యా మొక్క అప్పటి నుంచి కూడా తేడాగా ఉంది. రాజు ముందుకు వెళ్ళినా సరే సంతోషం లేకుండా, జబ్బు వచ్చినలాగా, బలహీనులాగా, రోగిలాగా రాజు ముందు ఆయన పరిచయం చేస్తూ ఉన్నట్టుగా అప్పుడు రాజు కూడా గుర్తించిన బైబిల్ మనం చూస్తాం. అంటే బేసిక్ ఏం జరిగింది? దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచినప్పుడు అది బేసిక్ నార్మల్ రియాక్షన్ అయితే ఎవరికైతే సంతోషం తెచ్చేటువంటి కార్యం యాక్చువల్గా కాదు. ఎప్పుడైతే కొన్ని విషయాలు దేవుడు ఆటోమేటిక్గా కొన్ని విషయాలు బయలుపరిచాడో ఆ బయలుపరిచిన ఇన్ఫర్మేషన్తో పాటు ఆటోమేటిక్గా ఆ వ్యక్తి పైన దేవుడు ఒక రకంగా భారాన్ని కూడా మోపినట్టే. అప్పుడేమవుతుందంటే ఎవరు చూడనటువంటి కొన్ని విషయాలు ఆల్రెడీ ఆయనకి మాత్రం కనబడతాయి. కానీ చూడండి, నెహెమ్యా గ్రంథంలో చూడండి, మన బైబిల్ చూస్తే మాట ఉంది, చూద్దాం. చూడండి ఒకసారి నెహెమ్యా గ్రంథంలోకి వెళ్దాం. ఒకసారి మనం నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయంలో, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం చదువుతాను. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతాను. చూడండి, నెహెమ్యా అంటున్నాడు ప్రజలతో, అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. గమనించి ఇక్కడ అంటున్నాడు, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయాను, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడెను, మీరు చూచున్నారు. మనం ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఇక్కడ గమనించండి, నెహెమ్యా కొన్ని విషయాలు చూశాడు, ప్రాకారము వాటి గురించి దేవుడు బయలుపరిచాడు, నెహెమ్యా చూశాడు. అయితే నిజంగా నెహెమ్యా ఒక్కడే చూశాడా అంటే నెహెమ్యానే చెప్తున్న మాట అక్కడ ఏంటంటే, మనకు కలిగిన శ్రమ మీకు తెలుసు అంటున్నాడు. గమనించండి, మనకు కలిగిన శ్రమ మీకు తెలుసు, యెరూషలేము ఎట్లు పాడైపోయాను, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడను, మీరు చూశారు కదా అంటున్నాడు. ఇప్పుడు అంటాను చూడండి, నిజంగా ఇప్పుడు అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ఏం తెలుస్తుంది? 17వ వచనం ఏం చెప్తుందంటే, నెహెమ్యా అంటున్నాడు, మనకున్నటువంటి శ్రమ ఏంటో మీరు చూశారు కదా, ప్రాకారములు పాడైపోవడం, మందిరం పాడైపోవడం ఇవన్నీ మీరు చూశారు కదా అంటున్నాడు. పైపైన చేత మనకి ఏమర్థం అవుతుందంటే నెహెమ్యా చూశాడు, వాళ్ళు కూడా చూశారు అనుకుంటాం. ఇప్పుడు నేను అంటాను, సరే నిజంగా నెహెమ్యా చెప్తున్నట్లు నిజంగా అది వాస్తవం అయ్యి ఉంటే నెహెమ్యా కూడా చూశాడు, ప్రజలు కూడా చూశారు అనుకుందాం. అప్పుడు మరి ప్రజలు కూడా చూస్తే మరి నెహెమ్యాని ఎందుకు కడదాని ముందుకు వచ్చాడు? నెహెమ్యా చూశాడని బైబిల్లో ఉంది, ప్రజలు కూడా చూశారని బైబిల్లో ఉంది. అప్పుడు మరి ప్రజలు కూడా చూశారు, అందరూ చూసినప్పుడు అందరూ నెహెమ్యాలకు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? అందరూ నెహెమ్యాలకు ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే, అందరూ వాళ్ళు చూశారు కానీ వాళ్ళు గ్రహించలేదు యాక్చువల్ విషయాన్ని. వాళ్ళు చూసిన దాన్ని వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేదు. అంటే బేసిక్గా క్రిస్టియన్ లైఫ్లో మనం కొన్ని చూస్తాం కానీ మనకు కొన్ని సరిగ్గా అర్థం అవ్వాల్సిన రీతికి అర్థం అవుతాయా అంటే బేసిక్ కొన్ని మనం చూస్తాం. నెహెమ్యాను చూసావా అంటే నేను చూశాను అంటాడు. మరి కొంతమంది ఇజ్రాయెల్ ప్రజలు కూడా చూశారా అంటే మేము కూడా చూసామంటారు. అప్పుడు ఇద్దరు చూశారు కాబట్టి మనకేమనిపిస్తుంది అంటే, అయితే నెహెమ్యాకి మిగిలిన తేడాలు అందరూ చూశారు కదా అనుకుంటాం మనం. కానీ అందరూ చూసినప్పుడు నెహెమ్యా అందరిలాగా ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? అందరిలాగానే కామ్గా చూశాను, ఆ నెహెమ్యా కామ్గా రాజు దగ్గరే తన ఉద్యోగం చేసుకుంటూ పని చేసుకుంటూ ఎందుకు గడిపేయలేదు? నెహెమ్యా మాత్రం ముందుకెందుకు వచ్చాడు ఏదో ఒకటి చేయాలని? బేసిక్ ఎందుకు ముందుకు వచ్చాడంటే, అందరూ చూశారు, పరిస్థితిని చూశారు, ప్రాకారాలు చూశారు, అన్నింటిని చూశారు. కానీ నిజంగా వాళ్ళు చూసిన దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకున్నారా అంటే,
వాళ్ళ రియాక్షన్ ఏం చెప్తుందంటే వాళ్ళు చూశారు కానీ వాళ్ళు సరిగ్గా దాన్ని అర్థము చేసుకోలేదు. నెహెమ్యా అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఆ ప్రాకారాలు పడిపోయారంటే పడిపోయాను అంతే. అది ఒక శ్రమలాగా వాళ్ళు చూడలేదు. వాళ్ళకి అర్థమవుతున్నట్టుగా అలా అర్థం కాలేదు. నెహెమ్యాకి మాత్రం డిఫరెంట్గా అర్థమైంది. అందుకని నెహెమ్యా ముందుకు వచ్చి అంటున్నాడు, మనం ఎలాగైనా సరే మరలా దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క మన యెరూషలేము పట్టణం యొక్క ప్రాకారంలో మనం కట్టడానికి మనం ముందుకు వద్దామని అన్నాడు. నెహెమ్యా ఎందుకు ముందుకు వచ్చాడు అంటే అక్కడ పరిస్థితిని నెహెమ్యా చూసినట్లుగా, నెహెమ్యా గ్రహించినట్లుగా మిగిలినటువంటి వాళ్ళు గ్రహించలేదు. అందుకనే ఎలా చెప్తున్నాను నేను మాట అంటే, గ్రహించాడు కాబట్టే మందిరం కట్టాలి, దాన్ని నేను ముందుకు రావాలంటే భారం నెహెమ్యాకి మాత్రమే స్టార్ట్ అయ్యింది మొదట్లో. అది ఎప్పుడైతే దేవుడు ఎప్పుడైతే బయలుపరిచాడు, నెహెమ్యా ఎప్పుడైతే చూశాడో, ఇక్కడ ఆయన సైలెంట్గా ఉండలేకపోతాడు. అందరిలాగానే ఉండలేదు ఆయన, తెలుసా? అందరిలాగానే లేడు. ఆయన చక్కగా రాజు దగ్గర పని చేసుకుంటున్నాడు. మంచిగా రాజు భోజనం చేసే భోజనం హ్యాపీగా చేస్తారు రాజభవన్లో, సుఖంగా బతికేయచ్చు కదా. బేసిక్గా వ్యక్తిగతంగా నెహెమ్యాకి ఏమి శ్రమ కాదు అది యాక్చువల్గా. కానీ ఇంకొక నెహెమ్యా ఒక శ్రమలాగా దాన్ని భావించాడు. మనం ఏదో ఒకటి చెయ్యాలి అన్న మాట ఎవరికి వచ్చింది, అన్న తలంపు ఎవరికి వచ్చింది? నెహెమ్యాకి మాత్రమే వచ్చింది. మిగిలినటువంటి వాళ్ళు చూశారు, నెహెమ్యా చూశాడు. మరి మిగిలిన వాళ్ళకి ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే కొంతమంది చూడడానికి చూస్తాం, కానీ నువ్వు చూసినా నువ్వు సరిగ్గా అర్థం చేసిన గ్యారంటీ ఏమీ లేదు. అడిగితే నువ్వు చూసావంటే నేను కూడా చూశానండి, ప్రాకారాలు పడిపోయినాయి, మందిరం గోడలు పడిపోయినాయి, నేను చూశాను, ఇంక అందులో పెద్ద ఏముంది అనుకుంటావు. నువ్వు చూసినట్టుగా అందరూ చూస్తాను గ్యారంటీ ఏం లేదు. కొంతమంది నిజంగా వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు అర్థమవుతాయి, కానీ నిజంగా అందరూ చూసిన ప్రతిదీ అర్థం చేసుకోగలుగుతారా అంటే బేసిక్గా అందరికీ అన్ని విషయాలు అర్థము కావు. అది వాళ్ళ యొక్క స్థితిని బట్టి కూడా ఉంటుంది. అందుకనే నెహెమ్యానే ముందుకు వచ్చాడు, ఆ కార్యాన్ని మనం చేద్దామని. అంటే అర్థం ఏంటంటే కొంతమంది చూస్తారు, అదే కార్యాన్ని మిగిలినటువంటి వాళ్ళు కూడా కొన్ని వేల మంది చూస్తారు, కానీ అర్థం చేసినప్పుడు మాత్రము అది అందరికి అర్థము కాదు. కానీ క్వశ్చన్ చేస్తావు అనుకో, నేను చూశాను కదా అంటాం, కానీ నువ్వు చూస్తే నీకేమర్థమైంది? నీకు అర్థమైతే నువ్వు ఎలాగెందుకు ఉంటావు? అది పాయింట్ ఇక్కడ. అందుకని బైబిల్లో మాట ఉంది చూడండి, యెషయా అంటాడు, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మాట ఉంది, చదువుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం చదువుతాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం. దేవుడు యెషయాకి దర్శనం ఇచ్చిన తర్వాత చాలా చాలా విషయాలు అక్కడ దేవుని మహిమను చూసిన తర్వాత ఇంత తర్వాత ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతాను చూడండి. ఆయన, నీవు పోయి ఈ జనులో తిట్టనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవున్నట్లు ఈ జనుల హృదయములు క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. ఇక్కడ గమనించండి, చూడండి, ఇక్కడ కొంతమంది చూశారు కానీ వాళ్ళు గ్రహించారా అంటే వాళ్ళు యాక్చువల్గా గ్రహించలేదు. చూడడానికి చూస్తాం, గ్రహించం. ఈ మాట ఎంత బలమైన మాట అంటే ఇదే మాటని యేసుక్రీస్తు సైతం మెన్షన్ చేస్తారు. ఒకసారి చూద్దాం, చూడండి. మత్తయి సువార్తలోకి వెళ్దాం. యెషయా చెప్పిన అదే మాటని యేసుక్రీస్తు కూడా దాని గురించి మాట్లాడడం బైబిల్ మనం చూస్తాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనం. అది చూడండి, ఎగ్జాక్ట్గా యెషయా ఏం చెప్పాడు దాన్ని ఇక్కడ యేసుక్రీస్తు మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమో తెలుసుకున్నారు. యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. ఇక్కడ చూడండి, ఇప్పుడు అంటున్నారు యేసుక్రీస్తు, అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు కూడా యెషయా చెప్పింది మెన్షన్ చేస్తా అంటున్నారు. యెషయా చెప్పాడు కదా, అది మీ జీవితంలో నెరవేరింది అంటే అర్థం ఏంటి? ఎప్పుడో యెషయా ఎవరికైతే చెప్పాడో ఆ కాలంలోనే వాళ్ళు మాత్రమే కొన్ని చూశారు కానీ గ్రహించలేదని కాదు. యేసుక్రీస్తు ఈ టైంలో కూడా మెన్షన్ చేస్తూ యెషయా చెప్పాడు కదా, ఎగ్జాక్ట్ అలాగనే మీ జీవితంలో కూడా జరుగుతుంది. మీరు కూడా చూడడం మాత్రం చూస్తున్నారు కానీ మీరు గ్రహించలేకపోతున్నారు. అనిపిస్తే అర్థం ఏంటంటే చూస్తున్నారు, ఏమిలో ఓకే చూసేశారు కదా అనుకుంటాం, కానీ వాళ్ళు గ్రహించలేదు. అంటే అర్థం ఏంటంటే చూడడం వేరు, గ్రహించడం వేరు. చూడడానికి కన్నులతో చూస్తాం కానీ గ్రహించాల్సిన హృదయంతో. అందరూ ఒకే కార్యాన్ని కన్నులతో చూస్తారు కానీ అందరు హృదయము ఒకేలాగా చూసిందని అర్థము చేసుకోరు. ఆ డిఫరెన్స్ ఉంటుంది.
ఇప్పుడు అందుకన్నాను చూడండి, అందుకనే దేవుడు అక్కడ ఎప్పుడైతే హబక్కూకునకు ఆ విషయాన్ని బయలుపరిచాడో ఆటోమేటిక్గా అది హబక్కూకు అది భారంగానే మారిపోయింది. ఎందుకంటే ఎవరు చూడలేనటువంటి కొన్ని విషయాలు, వారి దేశం గురించి, భవిష్యత్తు గురించి, తన సొంత జన్మ గురించి, ప్రజల గురించి దేవుడు కొన్ని బయలుపరిచాడు. అవి ఆటోమేటిక్గా ఆయనకి భారము కలిగించేటువంటి ఒక కార్యము అంటే అందుకనే కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో అక్కడ దేవోక్తి అని లేకుండా భారం అన్న మాట ఉంది. ఎందుకంటే నిజంగానే వాక్య పరిచయం అంటే భారంతో ఉన్నటువంటి కార్యమే. అది మనం ఇక్కడ చెప్పడం జస్ట్ ఏదో వాక్యాన్ని బోధించడం కష్టం అని చెప్పట్లేదు, వాక్యం బోధించడం భారం అనట్లేదు. బేసిక్ కొన్ని విషయాలు తెలుసుకోవడం కూడా భారమే. అది తెలుసుకొని దాన్ని అర్థం చేసుకొని దాన్ని చెప్పడం అనేసరికి ఆటోమేటిక్గా ఊరి నోటితో పలికినంత ఈజీ కాదు. ఎందుకంటే చూడండి, బేసిక్గా వాక్య బోధ, వాక్య పరిచయం అనేటువంటిది ఒక మనిషి యొక్క సామర్థ్యానికి, ఒక మనిషి యొక్క కెపాసిటీకి, ఒక మనిషి యొక్క తెలివితేటలకు మించినటువంటి కార్యం తెలుసు వాక్యం అనేటువంటిది. వాక్యం చెప్పడం అంటే అంత ఈజీ కాదు యాక్చువల్గా. ఈరోజు చాలామంది వాక్యం చెప్పేస్తున్నారు, కానీ నిజంగా వాక్యం అంటే అంత సులువైనటువంటి అంత ఈజీ కార్యం కాదు. ఆ అర్థం కాలేదు కాబట్టి నేను హ్యాండిల్ చేయొచ్చు వాక్యాన్ని అనుకుంటున్నాను. నువ్వు వాక్యాన్ని హ్యాండిల్ చేయడం మనకు అంత ఈజీ కాదు. చాలామంది ఈరోజు డబ్బులు ఉంటాయి సరే అని చెప్పేసి గవర్నమెంట్ దగ్గర సెక్యూరిటీ కోసం గన్ లైసెన్స్ గన్లు కొనేసుకుంటారు. కానీ నిజంగా దాన్ని వాళ్ళకి వాడడం వచ్చా? వాళ్ళకి వాడడం కూడా సరిగ్గా రాదు తెలుసా. వాళ్ళ ఒక బుల్లెట్ ఫైర్ చేస్తేనే అది రివర్స్ అయిపోద్ది వాళ్ళకి. వాళ్ళు బుల్లెట్ ఫైర్ చేసి నిలబడలేరు చాలామంది. అంటే ఏంటి, బేసిక్గా వాళ్ళు ఏదైతే వాళ్ళు పొందుకున్నారో దాన్ని వాళ్ళు హ్యాండిల్ చేయలేరు యాక్చువల్గా. కానీ కొన్ని కారణాలను బట్టి వాళ్ళ దగ్గర వస్తువు ఉంది, కానీ నిజంగా దాన్ని హ్యాండిల్ చేయగలరా? వాళ్ళు దాన్ని యాక్చువల్గా హ్యాండిల్ చేయలేరు. దాన్ని కరెక్ట్గా దాన్ని వాళ్ళు డీల్ చేసుకోలేరు వాళ్ళు. అలాగే చాలామంది వాక్యం అంటే ఏముందిలేండి, 10 మంది బోధించే నేను చూశాను, నేను కూడా ఎప్పటి నుంచో పాస్టర్ వెనకాల తిరుగుతున్నాను, నేను కూడా వాక్యాన్ని బోధించగలను అనుకుంటాం. వాక్యాన్ని బోధించడం అంత సులువైనటువంటి కార్యం యాక్చువల్గా కాదు. ఇది జస్ట్ పైపైన మాత్రమే చూస్తేనే ఏముంది, ఆయన నిలబడి బోధించారు, ఓహో వాక్యం ఎలా బోధించాలా అనుకుంటున్నాం. బేసిక్గా వాక్యం ఏంటంటే అక్కడ నువ్వు చూసి నువ్వు ఆ వ్యక్తి నిలబడి బోధిస్తుంటే నువ్వు విన్నా చూసారా, వాక్య పరిచర్య అంటే అంతే అనుకుంటున్నాం. కానీ అంతకు మించింది వాక్య పరిచర్య. ఇది జస్ట్ ఏదో నోటికో బోధకో పదాలకో వాక్కునకు మాత్రమే సంబంధించింది కాదు, ఇది హృదయమునకు ఆత్మకు కూడా సంబంధించింది. ఇది బేసిక్గా వాక్య బోధ అంటే భారము తెలుసా. అందుకంటే ఇక్కడ ఈవెన్ మనం చూసుకున్న హబక్కూకు అయినా సరే బేసిక్గా మనం చూసుకున్నాం అనుకోండి, ఆయన కూడా ఎప్పుడు కూడా అసలు ఆయనకి అదేదో గొప్ప ఆధిక్యతలాగా ఫీల్ అవ్వలేదు. ఆయన యాక్చువల్గా లేనిపోయిన భారం ఆయన మీద మోపడినట్టుగానే హబక్కూకు కూడా ఫీల్ అయ్యాడు. అలాగే బైబిల్లో చాలామంది ప్రవక్తలు కూడా ఫీల్ అయ్యారు. బేసిక్గా వాళ్ళు వద్దనుకునేటువంటి ఒక కార్యం వాక్య బోధ తెలుసా. వాక్య బోధ అనేటువంటిది దేవుడు కొన్ని బయలుపరిచినప్పుడు వాళ్ళకి యాక్చువల్గా తప్పక బోధించారు కానీ ఒక రకంగా చెప్పాలంటే, కానీ యాక్చువల్గా అయితే వాళ్ళకి అది అంత సంతోషం తెచ్చినటువంటి కార్యం కాదు, అది లేకపోతే బాగుండు అనుకునేటువంటి ఒక కార్యం వాక్య బోధ తెలుసా. అందుకని ఇక్కడ నిలబడి ఇక్కడ వాక్యం ఎవరైనా బోధిస్తున్న చూసి బ్రహ్మానికి హ్యాపీగా గడిచిపోతుంది, వీళ్ళకి లేదంటే మంచిగా గౌరవం దక్కేస్తుంది అనుకుంటారేమో. ఇంత బడ్డనికి ఆ మాత్రం గౌరవం అసలు అవసరమే లేదని నడితే గౌరవం పెద్ద ఇష్యూ కాదు ఇక్కడ. అంతకన్నా మించినట్టు బడ్డని ఇక్కడ యాక్చువల్గా ఉంటుంది కాదు. అందరికి అర్థమవుతుంది అది. చాలామంది వాక్యం బోధించి సైతం అర్థమవుతుంది అది అంటే యాక్చువల్ చాలామందికి అర్థము కాదు. కానీ వాక్యం బోధించాలంటే ఒక రెస్పాన్సిబిలిటీ యాక్చువల్గా. ఏదో 4 విషయాలు మనకు అర్థమైపోయినాయి కాబట్టి మనం చెప్పేయచ్చు అటువంటిది కాదు. 10 మంది నిలబడి మన మైక్ పెట్టుకుని బోధించేచ్చు అంది కాదు. వాక్య బోధ అటువంటిది మీకు పైన మీకు కనబడే దానికి మించినటువంటిది. అందుకనే ఇక్కడ హబక్కూకు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నప్పుడు అది దేవుడు దర్శన రీతిగా వచ్చినటువంటి దేవోక్తి అన్న చోట, కొన్ని చోట్ల దర్శన రీతి వచ్చినటువంటి భారము, బేసిక్గా భారము ఈక్వల్ టు దేవుని యొక్క వాక్యము. ఎందుకలా అంటే హబక్కూకు ఆ రోజు అలా ఫీల్ అయ్యాడు, భారంలాగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే అందులో చాలా విషయాలు ఉంటాయి. ఎందుకంటే చూడండి, అందుకనే వాక్య బోధ అంటే ఏదో ఒక మనిషి ఈజీగా హ్యాండిల్ చేసేయచ్చు, బైబిల్ ఈజీగా హ్యాండిల్ చేసేసి 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో వాక్యాన్ని బోధిస్తూ బోల్డ్ ఎక్స్పీరియన్స్ సాధించేశారు కాబట్టి వాక్యం ఎక్కడుండి బోధించడానికి ఈజీ అంటున్నది కాదు. వాక్య బోధన ఎప్పుడూ కూడా నిజంగా చెప్పాలంటే వాక్య బోధ ఎప్పుడు కూడా ప్రజలతో కూడినటువంటి కార్యమే. ఒక 20 సంవత్సరాలు బోధించేసినా 30 సంవత్సరాలు బోధించేసినా ఇంకను చాలా సందర్భంలో ఇది నిజంగా భారంతో ఉన్నటువంటి కార్యమే. కొన్ని సందర్భాల్లో నిజంగా పర్సన్ నాకైనా సరే కొన్ని చోట్లకి వెళ్తే నాకు కనుక అవకాశం ఇవ్వకపోతే బాగుండు అనుకుంటాను నేనైతే తెలుసా. కొన్ని చోట్ల అక్కడ ఫంక్షన్గా వెళ్ళినప్పుడు ఇవ్వకపోతే బాగోదేమని చాలామంది అనుకుంటారు. నేనైతే నాకు వాక్య బోధ ఇవ్వకపోతే బాగుండు అనుకుంటాను. ఫంక్షన్లో హ్యాపీగా ఫ్రీగా ఉండొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది యాక్చువల్గా భారంతో ఉన్నటువంటి కార్యం. ఇది అనుకున్నంత ఈజీ కాదు. వాక్యం బోధించాలంటే చాలా డిసిప్లిన్ అవసరం. అందరిలాగా ఫ్రీగా ఉండడానికి ఛాన్సు లేదు, అందరిలాగా ఏది పడితే ఆలోచించుకోవడానికి వీలు లేదు. ఇక్కడ ఆటోమేటిక్గా బోధించడానికి నిలబడ్డామంటే ఆటోమేటిక్గా మైండ్ అంతా కూడా క్లోజ్ చేసుకొని ఒక దాని మీద మైండ్ పెట్టుకుని డిసిప్లిన్డ్గా పోవాలి. మీరు ఉన్నంత ఫ్రీగా యాక్చువల్గా నేనైతే ఉండడానికి కుదరదు. అంటే బేసిక్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా భారం ఉంటుంది, ఆటోమేటిక్గా అందరికీ వచ్చేస్తుంది. వాక్యం బోధించే వాళ్ళకి అది ఎంతమంది కూడా తెలియదు, కానీ
నిజంగా బేసిక్గా అయితే యాక్చువల్ భారతకు ఉన్నటువంటి ఒక కార్యమే. అందుకని వాక్య పరిచయం అంటే వ్యక్తికి మించినటువంటి ఒక కార్యము. అందులో వ్యక్తులు ఎవరు గొప్పలు కాదు ఇక్కడ. చూడండి, గమనించి చెప్తున్నా, వ్యక్తులు ఎవరు గొప్పలు ఇక్కడ కాదు. ఆ వ్యక్తి ఎంత పెద్ద పాస్టర్ అయినా సరే, ఒక వ్యక్తి గొప్పడు అవ్వచ్చు, కానీ ఇంకను అంత గొప్ప వ్యక్తి వాక్యాన్ని బోధించడం కాదు. వ్యక్తికి ఎప్పుడు కూడా వాక్యాన్ని బట్టి వాల్యూ రావడము కాదు. నువ్వు వాక్యాన్ని బోధిస్తే నీకు వాల్యూ పెరుగుతుంది అంతే. అంతగా నేను గౌరవించడానికి వాక్యం ఇవ్వడం అంటే కాదు. ఏదో మెడలో దండేసినట్టుగా వాక్యం చెప్పు కొంత టైము ఆయన మనిషిని గౌరవించినంత అల్పమైనటువంటిది ఇదేమీ కాదు. ఓ వ్యక్తి యొక్క సామర్థ్యానికి చెప్పిన వ్యక్తి యొక్క పుట్టుకంటే గొప్పది, ఘనమైనటువంటిది, భారంతో కూడినటువంటి బలమైనటువంటి కార్యము వాక్య పరిచర్య, లేదంటే వాక్య బోధ. అందుకని బైబిల్ కూడా కొన్నిసార్లు మనం చూస్తే దీన్ని కరెక్ట్గా అర్థం చేసినటువంటి వాళ్ళు బాప్తిస్మ యోహాను చూసారా? బాప్తిస్మ యోహాను పరిచర్య చేస్తున్నప్పుడు బేసిక్గా ఆయన పరిచర్య ఎలా చేస్తాడు చూడండి. నిజంగా యోహాను అటువంటి ఆయన చాలామందికి ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో. యాక్చువల్గా యోహాను అటువంటి ఆయన, బాప్తిస్మ యోహాను అందరికీ ఒక మాదిరి తెలుసు, ఎగ్జాంపుల్. ఆయన పరిచర్య ఆయన ఎలా చేశాడు బేసిక్గా చూడండి. ఆయన ఎక్కడ కూడా తన గురించి ఎక్కడ గొప్పగా చెప్పుకోలేదు. ఆయన లైఫ్ ఎంత సింపుల్గా బతికాడు తెలుసా? ఆయన సింపుల్గా ఏదో తేనె తాగుతూ మిడతలు తింటూ బతికేశాడట. నిజంగా అంత సింపుల్. ఏం ఆప్షన్స్ లేవా ఆయనకి? భోజనం చేయడానికి మంచి ఆప్షన్స్ లేవా? అందరికి ఉన్నప్పుడు ఆప్షన్స్ ఈయన కూడా ఉన్నాయి కదా. ఆప్షన్స్ తినడానికి తినలేక మిడతలు తినడానికి కాదు. గమనించండి, ఇక్కడ యోహానికి బాప్తిస్మ యోహాను మిడతలు తిన్నాడంటే ఆయన తినడానికి తిండిలేదు కాబట్టి మిడతలు తిన్నాడు అనుకోవద్దు. తినడానికి తిండిలేక మిడతలు తిన్నాను కాదు. ఆయన అంత సింపుల్గా బతికేద్దామని ఆయన డిసైడ్ అయిపోయాడు. యోహాను పరిచయ అరణ్యంలో ఉండి ఆయన అనేక మందికి భాషిస్తూ దేవుని యొక్క నోరుగా, దేవుని యొక్క స్వరంగా ఉండి కేకలేస్తూ ఆయన అందరినీ పిలుస్తున్నప్పుడు, మారుమస్వామి పిలుస్తున్నప్పుడు ఆ రకమైనటువంటి జీవితం జీవించాలనేటువంటిది యోహాను తన్ను తాను నిర్ణయం తీసుకొని బతుకది. యోహానికి ఏమీ లేదు కాబట్టి, ఏదో ఒంటి చర్మం కప్పుకొని, బట్టలు ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు, బట్టలను కొనుక్కోవడానికి డబ్బులు లేవు కాబట్టి ఒంటి చర్మం కట్టుకొని, తినడానికి తినలేదు కాబట్టి మిడతలు తింటున్నాడని కాదు. బేసిక్గా ఆయన ఎలా ఫీల్ అయ్యాడంటే యోహాను, అవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు అని యోహాను ఫీల్ అయ్యాడు. ఏది ఇంపార్టెంట్ యోహాను అనుకున్నాడు? దేవుడు ఏదైతే ఆయన పిలుచుకున్నాడో, ఏదైతే ప్రజలకు చెప్పమని యోహాను యొక్క హృదయంలో దేవుడు ఒక భారాన్ని పెట్టాడో అది ప్రకటించడమే ఉద్దేశంగా పెట్టుకున్నాడు తప్ప, అది నేను ప్రకటిస్తాను, దానివల్ల నేనెంత గొప్ప అవుతాను, ఈ వాక్యం నేను బోధిస్తాను, నాకెంత లాభం వస్తుంది అన్నట్టుగా యోహాను రోజు ఆలోచించుకోలేదు. ఈ బేసిక్గా వాక్యపరిచయం, నిజమైనటువంటి వాక్యపరిచయం భారం ఎలాంటిదంటే, బేసిక్గా నువ్వు డబ్బులు ఇచ్చినా సరే ఇది తేలికైపోయేటువంటి భారం ఇది కాదు. ఇది డబ్బులు ఎక్కువ లాభం వచ్చేస్తాయి కాబట్టి, ప్రసంగం చేస్తే ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి ఆ డబ్బుల ముందు భారం పెద్దదేం కాదులే, తేలికైపోద్ది అన్నది కాదు. నువ్వు ఎంత డబ్బులు ఇచ్చేసాను ఇంకనూ భారమే, అదేమంత తేలికేమీ అవ్వదు. అందుకని యోహాను సింపుల్గా బతికేస్తాడు తెలుసా. అందుకని కొంతమంది యోహాను ప్రశ్నిస్తున్నారు. చదువుతాను చూడండి ఒకసారి. యోహాను సువార్తలోకి వెళ్దాం ఒకసారి మనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనంలో నేను చదువుతాను. కొంతమంది యోహాను దగ్గరకు వచ్చి, కొంతమంది యూదులు వచ్చి యోహాను అడుగుతున్నారు. తన గురించి యోహాను గురించి తెలుసుకోవడానికి వచ్చి అడుగుతున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతాను. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను, లేవీలను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే, అతడు ఎరుగననక ఒప్పుకొనెను. ఇక్కడ చూడండి ఏమని ఒప్పుకున్నాడు చూడండి, క్రీస్తును కానని ఒప్పుకొనెను. ఇక్కడ చూడండి, ఇక్కడ బేసిక్ ఏంటంటే కొంతమంది యూద మత పెద్దలు కొంతమంది యూదులను పంపించారు. దేనికోసం పంపించారంటే, యోహాను దగ్గర చాలామంది వెళ్తున్నారు బాప్తిసం తీసుకోవడానికి, ఆయన గొప్పగా పరిచయం చేస్తున్నాడు. ఎందుకు నిజంగా యోహాను ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన గురించి తెలుసుకోమని కొంతమంది పెద్దలు కొంతమంది యూదులు పంపిస్తే, ఎందుకు నువ్వు అసలు ఎవరు, నీ ఐడెంటిటీ ఏంటి, నువ్వు అసలు ఎవరు ఏంటి అని తెలిసిన ప్రయత్నం చేశారు. ఎందుకంటే చాలామంది తిరుగుతున్నారు, యోహాను తోటి చాలామంది తిరుగుతున్నారు, బాప్తిసం తీసుకుని వస్తున్నారు. ఎందుకైనా ప్రవక్తల్లో ఒక ప్రవక్త, లేదా యెషయానా, లేదంటే మెస్సియాగా వస్తాడు అనుకున్నాం కదా ఆయన, అసలు ఎవరు అనేటువంటిది చాలామందికి ఇంట్రెస్ట్ పెరిగి తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఏమంటున్నాడు తను చదువుతాను చూడండి. 21వ వచనం, ఒప్పుకొనాను. కాగా వారు, మరి నీవెవరవు, నీవు ఏలియావా అని అడుగగా అతడు కాదనెను. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి వారు, నీవెవరవు, మమ్మను పంపిన వారికి మేము ఉత్తరమీయవలను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావు అని అడిగిరి. అందుకు అతడు అన్న చూడండి, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరళము చేయుడని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దము అని చెప్పమని. నేను ఇప్పుడు సింపుల్ ఏమన్నా తెలుసు, ఇక్కడ నువ్వెవరని అడుగుతుంటే, నన్ను కూడా దేవుడు పిలుచుకున్నాడు పలానా టైంలో, నేను కూడా క్రీస్తు రక్షకునికి మార్గం సిద్ధపరచిన దేవుడు నన్ను పలానా టైంలో పిలుచుకున్నాడు, ఇది గొప్ప భాగ్యం అని అలా అంటే సింపుల్గా
అసలు తన గురించి ఏం చెప్పుకోవడం మానేసి, ఈవెన్ తన గురించి నేను పలానా అని కూడా చెప్పుకోవడం మానేసి ఒకటి అంటున్నాడు, క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. నేను ఆయన రాబోతున్నాడు, ఆయన గురించి మార్గాన్ని సిద్ధపరిచేటువంటి కేవలం ఒక స్వరం అని చెప్పండి చాలు అంటున్నాడు. జస్ట్ చూడండి ఎంత సింపుల్ చెప్తాను చూడండి. తన గురించి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? నేను పలానా చెప్పుకోవట్లేదు అసలు. ఆయన తన ఐడెంటిటీని మరుగుపరుస్తున్నాడు. ఆయన తన గురించి చెప్పుకున్న మనిషి ఒకటి అంటున్నాడు. బేసిక్గా నేను ఎవరినంటే ఆయన కోసము మార్గమును సిద్ధపరచడానికి ముందుగా వచ్చి ప్రజలకు కొన్ని విషయాలు బోధించిన నేను ఒక స్వరాన్ని, దేవుని యొక్క స్వరాన్ని మాత్రమే, నేను మార్గం సిద్ధపరచడం జస్ట్ ఒక నేను మౌత్ పీస్ మాత్రమే, అంతకుమించి నేనేమి పెద్ద ఏమీ కాదు. అంటే చూడండి, అంటే జస్ట్ ఒక్క మాట అనడానే కాదు, ఆ మాటతో పాటు ఆయన యొక్క లైఫ్ స్టైల్ చూస్తున్నాను చూసారా, ఆయన వస్త్రధారణ, ఆయన తినేటువంటి ఆహారం చూసుకున్నప్పుడు ఆయన బేసిక్గా ఆయన ఎలా పోతున్నాడంటే, దేవుడు అన్న పని కోసం ఇక్కడ పెట్టాడు, అది నేను చేయాలనుకున్నాడు. ఆయన సింపుల్ బతకడం కోసం ఏదో తినాలి కాబట్టి అంటే తినేస్తున్నాడు, ఏదో కట్టుకోవాలి కాబట్టి అంటే ఏదో బట్టలు కట్టేసుకుంటున్నాడు. కానీ కేకలేస్తూ స్వరాన్ని వినిపింపజేస్తూ ఉన్నాడు. ఫరిసేయుల్లాగా మంచి మంచి బట్టలు కట్టుకొని, ఈ యాజకులాగా మంచి మంచి హుందాగా గౌరవం తెచ్చే బట్టలు కట్టుకొని ఆయన లేడు. అండ్ బేసిక్గా యోహాను బేసిక్గా ఎందుకు వెళ్ళబోతున్నాడంటే, యోహానికి ఏమర్థమైందంటే, నేను నాకంటే నా జీవితం కంటే నేను ఏదైతే చేయడానికి వచ్చానో, ఏదైతే నేను పలకటానికి వచ్చానో, వినిపించడానికి వచ్చానో అది గొప్పది అన్న విషయం అర్థమైంది. అందుకే నేనెవరైతే ఏంటి, నేను చెప్పేదే ఇంపార్టెంట్, నేను ఎవరన్నది అంత ఇంపార్టెంట్ కాదు. అలా బతికాడు. అంటే బేసిక్గా వాక్య పరిచయం అంటే బేసిక్గా ఎలా ఉంటుందంటే, నేను గొప్పను కాబట్టి ఇది నేనైతేనే హ్యాండిల్ చేయగలుగుతాను, నేనైతేనే చెప్పగలుగుతాను అన్నది బేసిక్గా బైబిల్ భక్తులకైతే అలా అనిపించలేదు ఎప్పుడు కూడా. ఇలాంటిది చెప్పాలంటే నా తర్వాతే ఎవరన్నా అన్నది బైబిల్లో వాళ్ళు అనుకోలేదు. అలాగనా బైబిల్ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే, ఇది అంత బాధతో కూడిందంటే దీని ఇంకా మిగిలినటువంటి విషయాల మీద అంత శ్రద్ధ చూపించాల్సిన అవసరం మనకైతే లేదు. మనం ఎవరన్నది ఇంపార్టెంట్ కాదు, మనం ఏం చెప్పన్న దాని మీద మైండ్ పెడితే చాలా అనిపించింది వాళ్ళకి, ప్రవక్తలకి. నేను అనుకున్న ఎగ్జాక్ట్ అలాగుండే హబ్బక్కు కూడా ఎగ్జాక్ట్ అలా అనిపించి ఉంటుంది. అందుకని అలాగున ఆయన కూడా వాక్కు ప్రత్యక్షమైనప్పుడు ఆయనకి అది చాలా భారాన్ని తీసుకొచ్చేసింది. ఆయనకి ఎందుకు భారం తీసుకొచ్చింది చూడండి, అక్కడ నేను చదువుతాను చూడండి. ఎందుకు భారం తీసుకొచ్చింది అంటే 2వ వచనం చదువుతాను. హబ్బక్కు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా, నేను మొర్రపెట్టినను వెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటున్నాడు చూడండి, ఎన్నాళ్ళు వరకు అంటున్నాడు చూసారా, ఎన్నాళ్ళు వరకు. ఇప్పుడు అదే భారం యాక్చువల్గా ఓ రకంగా చెప్పాలంటే ఇబ్బంది కలుగుతుంది. హబ్బక్కు ఎందుకు ఇబ్బంది కలుగుతుందంటే, హబ్బక్కు ఒక ప్రాబ్లంను చూస్తున్నాడు. దేశంలో ఒక సమస్య ఉన్నాడు, అందరికీ తెలుస్తుంది కదా, అందరికీ తెలుసు, ఈయనకి తెలుస్తుంది. కానీ అందరూ చూస్తారు కానీ ఎవరు గ్రహించలేనటువంటిది ఇక్కడ హబ్బక్కు గ్రహించాడు. అందుకనే ఆయనకి చాలా ఇబ్బంది కలిగించి అందరిలా కాకుండా వేరేగా రియాక్ట్ అవుతున్నాడు. ఆయన బేసిక్గా నేను చూస్తున్నాడు ప్రాబ్లం ఏంటంటే, దేశంలో అక్రమ, అన్యాయం, హింస ఇదంతా కూడా చాలా భయంకరంగా పెరిగిపోయింది దేశంలో. ఎక్కడ ఇజ్రాయెల్ దేశం సంగతి చెప్తున్నాం, దేవుని ప్రజల మధ్యన అది జరుగుతుంది. అది చూసినప్పుడు ఈయనకి చాలా భారం అనిపించింది. దేవుడు ఒకసారి కొన్ని విషయాలు బయలుపరిచింది, భారం అనిపించి అంటున్నాడు, ప్రభు నువ్వు వెన్నాళ్ళు అంటున్నాడు. అంటే బేసిక్గా ఏమనుకున్నాడంటే, దేవుడు ఈ పాటకల్లా ఏదో ఒకటి కదిలి, ఏదో ఒక నిర్ణయం తీసుకొని, ఏదో ఒకటి రియాక్ట్ అయ్యి, ఏదో ఒకటి దేవుడు చేస్తుండాల్సింది. కానీ ఇంకా దేవుడు ఇంకా ఏమీ కూడా చేయట్లేదేంటి అనిపించింది. ఇప్పుడు చూడండి, నిజంగా చాలాసార్లు మనకు కూడా అలా అనిపిస్తుంది కదా. కొన్ని కార్యాలు మనకైతే మన జీవితం సంబంధించి అనిపిస్తుంది. మనకి కొన్ని సందర్భాల్లో దేశం పరిస్థితి చూస్తున్నాళ్ళకి అనిపిస్తుంది, కొన్నిసార్లు మనకి ప్రపంచం చూస్తున్నా సరే అనిపిస్తుంది. అంటే కొంతమందిని చూస్తున్నప్పుడు ముఖ్యంగా ఇలా చూడండి, ఇలాంటి పరిస్థితి రాబోతున్నది మనం చూస్తాం కిందకి. ఇంకా చాలా విషయాలు, దేశము అన్యాయం, అక్రమం జరిగిపోతూ, చాలామంది బలహీనలు అణచివేయబడుతూ, అన్యాయం జరుగుతూ, మనుషులు దేవుని దూరంగా ఉంటూ దేవుడు లేనట్టుగా బతుకుతున్నప్పుడు బేసిక్గా భక్తిగా ఉండేటువంటి హబ్బక్కు లాంటి వాళ్ళకి అది అంత కంఫర్ట్ జోన్గా అనిపించదు, అదంతా వాళ్ళకి సుఖంగా వాళ్ళకి అది అనిపించదు. అందుకని హబ్బక్కు ఏమనుకుంటాడంటే, దేశంలో ఎంత అన్యాయం జరిగిపోతుంది, ప్రతి వాళ్ళు ఇలా చెలరేగిపోతున్నారు, ఇలాంటి కార్యాలు జరుగుతున్నప్పుడు దేవుడు కనుక నిజమైన వాడై ఉండి, దేవుడు యథార్థవంతుడై ఉంటే, దేవుడు న్యాయవంతుడై ఉంటే కనుక ఈ పాటుగా న్యాయం తీర్చాలి కదా. ఇంకా ఆయన సైలెంట్గా దేవుడు ఎందుకు వెయిట్ చేస్తున్నాడు? అది ఆయనకున్నటువంటి ఒక డౌట్. ఆయనకి అది ఇబ్బంది కలిగిస్తుంది, ఆయనకి ఇబ్బంది కలిగిస్తుంది. బేసిక్గా చెప్పాలంటే బేసిక్ ఏంటి ఆయనకి ఎందుకు ఇబ్బంది అంటే, హబ్బక్కుకి దేవుడి గురించి ఒకటి అర్థమైంది ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, న్యాయం తీర్చేటువంటి వాడు, అన్యాయంను సహించుడు, న్యాయం తీర్చేటువంటి దేవుడు అన్న విషయం, కొన్ని విషయాలు దేవుని గుణగణాలు అర్థమైనాయి
హబ్బక్కుకి అర్థమైంది. ఇప్పుడు అలా చూస్తున్నప్పుడు దేవుని యొక్క స్వభావంతో పరిస్థితులు చూస్తున్నప్పుడు దేవుడు తన స్వభావమునకు తగ్గట్టుగా ప్రవర్తించట్లేదు అనిపిస్తుంది హబ్బక్కుకి. దేవుడు న్యాయవంతుడు, న్యాయం తీరుస్తాడు అంటున్నాం, కానీ భూమి మీద ఏమో అన్యాయం జరిగిపోతుంది. అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయం చేస్తూనే బతికేస్తున్నాడు, కానీ వాడికి అడ్డుకట్టి పట్టలేదు. చాలామంది అనవసర బలహీనలు ఇబ్బంది పడుతున్నారు. కానీ రకంగా చూస్తే ఎలా ఉందంటే దేవుడేమో న్యాయం తీర్చే దేవుడు అని బైబిల్ మనం చదువుతున్నాం, నాకు అలా అర్థమైంది. కానీ తీరా చూస్తే అన్యాయం జరుగుతుంది, దేవుడు ఏం చేయడం, అందరికి అన్యాయం జరిగిపోతుంది, దేవుడేమో న్యాయం తీర్చట్లేదు. దేవుడు సైలెంట్గా కూర్చున్నాడు. ఏంటి ఎన్నాళ్ళు వరకు ప్రభువా అంటున్నాడు. ఎందుకంటే దేవుడి గురించి బాగా అర్థమైంది దానికి, దేవుడు న్యాయం తీర్చేటువంటి వాడు అని అర్థమైంది. కానీ చూస్తేనేమో ప్రాక్టికల్గా చూస్తేనేమో ఆయన స్వభావం ప్రకారం ఇక్కడ జరగట్లేదు. ఇది కూడా దేవుడు ఎలాగైతే అనుకున్నాడో అలా జరగట్లేదు. ఆయనకి ఇబ్బంది కలిగేస్తుంది. ఏంటి ప్రభా నువ్వు ఉన్నావు కదా, నిజంగా నువ్వేంటి సైలెంట్గా ఉన్నావేంటి, ఏదో నువ్వు చేయాలి కదా. బేస్ నువ్వు అన్యాయం చూస్తే నువ్వు తట్టుకొని నిలబడవు కదా, నువ్వు అలాంటి వాళ్ళని ద్వేషిస్తావు కదా, నువ్వు న్యాయము తీర్చేటువంటి దేవుడు, వాళ్ళంటి బలహీనల పక్షం వ్యాజ్యం ఆడేటువంటి దేవుడు అయినప్పుడు బలహీనలు ఇంకా అణచివేయబడుతున్నారు, నువ్వేమో సైలెంట్గా ఉన్నావేంటి అని దేవుణ్ణి అర్థం చేస్తున్న దానికి, పరిస్థితిని చూస్తున్న దానికి ఎక్కడ కూడా ఆయనకి పొంతన కుదరక, ఆయన నమ్మింది దేవుని గురించి ఆయన నమ్మింది ఒకటి, ఆయన చూస్తుంటే జరుగుతుంది, ప్రాక్టికల్గా ఒకటి జరుగుతుంటే ఆయనకి అర్థం కావట్లేదు విషయాలు అర్థము కావట్లేదు. అందుకని చూడండి అందుకనే ఆయనకు చాలా భారం అనిపించింది. ఎందుకంటే బేసిక్గా ప్రసంగం ఎలాంటిదంటే, ప్రసంగం ఎలాంటిది బేసిక్గా దేవుడు మనసులో ఏదైతే అనుకున్నాడో, దేవుడు ఏదైతే బేసిక్గా తలస్తున్నాడో దాన్ని దేవుడు బోధించేటువంటి వాళ్ళకి దాన్ని బయలుపరుస్తాడు. వాళ్ళ హృదయంలో వాళ్ళ నోట దేవుడు ఉంచుతాడు. బేసిక్గా దాన్ని ప్రజలకు వాళ్ళు చెప్తారు. అంటే ఏంటంటే ఇప్పుడు చూడు, రకంగా చెప్పంటే ఈ రెండు ప్రపంచాలు ఏంటి, దేవుడు అనుకుంటుంది ఒకటి, ప్రజలు వాళ్ళ మనసులో వాళ్ళు కొన్ని అనుకుంటూ బతుకుతుంది ఒకటి, కానీ ఒరిజినల్గా దేవుడు అనుకుంటుంది కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే బోధించేటువంటి మధ్యలో ఉంటాడు. మధ్యలో బేసిక్గా ఏం చేయాలి, రెండింటిని ఒక దగ్గర తీసుకొని రావాలి. దేవుడు అనుకుంటుంది ఏంటని తెలుసు, మనుషులు ఆల్రెడీ ఎలా అనుకుంటున్నారో కూడా తెలుసు. ఇప్పుడు దేవుడు అనుకున్నట్లుగా మనుషులు అనుకున్నట్టుగా మార్చాలి. దానికి ఒక ఇద్దరికి దేవుని యొక్క ప్రపంచానికి, మనుషులు జీవించే ప్రపంచాన్ని రెండింటికి ఒక వారధిలాగా ఉండి కలిపి దేవుడు అనుకుంది ప్రజల యొక్క జీవితంలో జరిగేటట్టుగా చూడాల్సింది బోధించేటువంటి వ్యక్తి. ఇప్పుడు ఎందుకనే దేవుడి గురించి ఒకటి అర్థమవుతుంది, తీరా చూస్తే బయటకు వచ్చేసరికి ఏమో ప్రజల జీవితాలేమో దేశం పరిస్థితి ఎలాగున్నా ఉంటుంది. అర్థం కావట్లేదు ఇక్కడ హబ్బక్కుకి, అర్థం కావట్లేదు. ఏంటి ప్రభు సైలెంట్గా ఉన్నావు అంటున్నాడు. నన్ను చాలా సందర్భాల్లో మనకు కూడా అలాగనే అనిపిస్తుంది. ఈవెన్ పర్సనల్గా మన లైఫ్కి వచ్చినా సరే, లేదా కొన్ని సందర్భాల్లో లోకంలో ప్రస్తుతం మనం కూడా చాలా న్యూస్లు చూస్తారు, జరుగుతున్న పరిస్థితులు చూస్తున్నప్పుడు మనకు కూడా ఏంటి, దేవుడు న్యాయం తెచ్చే దేవుడు దయగలవాడు అన్నప్పుడు దేవుడు ఇలాంటి వాళ్ళందరూ శిక్షించాలి కదా, అన్యాయం చేసే వాళ్ళు శిక్షించాలి కదా, దేవుడు సైలెంట్గా ఎందుకు ఉంటాడు కొన్నిసార్లు మనకు కూడా డౌట్ వస్తూ ఉంటుంది. నిజంగా ఆలోచిస్తే డౌట్ వస్తుంది. నువ్వు కనుక ప్రపంచాన్ని హబ్బక్కులా కాకుండా నార్మల్గా చూస్తే నీకు ఆ డౌట్ రాకపోవచ్చు, కానీ హబ్బక్కులాగా చూస్తే డౌట్ వస్తుంది నీకు కూడా ఖచ్చితంగా. దేవుడు ఉన్నాడు, దేవుడి గురించి మనం బైబిల్ ఒకటి చదువుతున్నాం, ఆ న్యాయం తీరుస్తున్న బైబిల్లో చూస్తున్నాం, కానీ ప్రపంచంలో అన్యాయమే ఎక్కువైపోతుంది, అన్యాయం పెరిగిపోతుంది, ఎక్కడ న్యాయం జరగట్లేదు, న్యాయం ఎక్కడ మనకు కనబడట్లేదు. మరి దేవుడు పరలోకం న్యాయవంతుడని బైబిల్ మనం చదువుతున్నాం, కానీ దేవుడు అక్కడ న్యాయం జరిగిస్తున్నట్టుగా మనకు అనిపించట్లేదు. ఏంటి దేవుడు పెద్దగా పట్టించుకోవట్లేదు ఏంటి ప్రపంచాన్ని అనిపిస్తుంది మనకు కొన్నిసార్లు. అలాంటప్పుడు మనకు కొన్నిసార్లు డౌట్ కూడా వస్తుంది. కానీ ఇప్పుడు మనం కూడా కొన్నిసార్లు అర్థం చేసుకోవాలి. కొంచెం ఇలాంటి జరిగినప్పుడు కొన్నిసార్లు క్రిస్టియన్స్ని అన్యులు కూడా అంటారు, మీ దేవుడు ఏంటంటే ఇలాంటి జరుగుతుంటే మీ దేవుడు కూడా ఏం ఆపలేదేంటి, మీ దేవుడి గురించి మీరు ఇలా చెప్తారు అలా చెప్తారు కదా, మరి మీ దేవుడు ఏం చేయలేదు ఏంటండి అని కూడా కొంతమంది ప్రశ్నించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇప్పుడు చూడండి, మనం కూడా కొన్ని అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు అన్యాయం జరిగిపోతున్నా సరే ఇంకను దేవుడు ఈ టైం కల్లా దేవుడు ఏదో ఒక యాక్షన్ తీసుకుని ఉండాల్సిందని మనం అనుకుంటాం. ఏదో చర్య చేపట్టి ఏదో వాళ్ళు కట్టడ వేయాలి కదా అలాంటి వాళ్ళకని మనం అనుకుంటాం. కానీ కొన్నిసార్లు లోతు కలిసించి మనకు అనిపిస్తుంది దేవుడు ఏదో చేయకుండా ఉంటున్నాడని కాదు అనుకుంటే అలాంటి వాళ్ళు కూడా దేవుడు టైం ఇస్తున్నాడేమో బహుశా. అన్యాయం చేసి అక్రమం చేసేటువంటి వాళ్ళకి వాళ్ళు ఎందుకు శిక్ష పట్టలేదు, దేవుడు ఎందుకు వాళ్ళకి అడ్డుకట్టేయట్లేదు అని కొన్నిసార్లు మనం ఆలోచిస్తే బేసిక్గా బయలు ప్రకారం దొరికే ఆన్సర్ ఏంటో తెలుసా, మనమేమో వాళ్ళని పాటికి దేవుడు తీర్చి వాళ్ళని చంపేసేయాలనుకుంటాం మనం. కానీ దేవుని యొక్క స్వభావం మరొకటి ఏంటంటే దేవుడు దీర్ఘశాంతము గలవాడు. సో దాన్ని బట్టి చూస్తున్నప్పుడు దేవుడు ఎందుకు ఇంకనూ అలాంటి వాళ్ళు ఎందుకు దేవుడు శిక్షించకుండా తుడిచిపెట్టేయకుండా ఎందుకు ఇంకనూ ఎదురు చూస్తున్నాడు అంటే దేవుడు దీర్ఘశాంతం గలవాడు కదా, అందరూ మారు మనసు పొంది ఎదురు చూస్తున్నాడు కాబట్టి బహుశా వాళ్ళు గుర్తించట్లేదేమో దేవుడు ఇంకనూ వాళ్ళ టైము బహుశా ఇస్తుంది, వాళ్ళు మారు మనసు పొందుతారని దేవుడు బహుశా వాళ్ళు టైం ఇస్తున్నాడేమో. ఎందుకంటే దేవుడు బేసిక్గా దీర్ఘశాంతము గలవాడు కాబట్టి దేవుడు వాళ్ళ టైం ఇస్తున్నాడేమో. మరి దేవుడు ఏం చేయట్లేదు ఏంటంటే బేసిక్ బయలు బట్టి అయితే మనకు కూడా అర్థమవుతుంది దేవుడు ఏం చేయకుండా ఉండట్లేదు.
2,000 సంవత్సరాల క్రితం దేవుడు ఆల్రెడీ చేశాడు కదా మనకి. శిలువ కార్యం చేసి తన ప్రేమను కనపరిచాడు. శాపాన్ని మనుషుల్ని, మానవ జాతిని ఇబ్బంది పెట్టే శాపాన్ని దేవుడు తీసేశాడు కదా, మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అప్పుడు చేశాడు. మరి దేవుడు ఇప్పుడు ఏం చేయట్లేదంటే, దేవుడు ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే దేవుడు ఇంకో చేస్తారు భవిష్యత్తులో కూడా. ఓ టైం వస్తుంది, అప్పుడు అందరికీ ఎవరు తగ్గ ప్రతిఫలం దేవుడు వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. న్యాయతో అప్పుడు తీరుస్తాడు. దేవుడు ఏమి చేయట్లేదని కాదు. దేవుడు ఒకప్పుడు చేశాడు, శిలువ కార్యం చేశాడు. భవిష్యత్తు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, దానికి ప్లాన్ చేస్తున్నాడు. దానికోసం దేవుడు అందరినీ సిద్ధపరుస్తున్నాడు. మరి మధ్యలో ఏంటంటే, ఈ మధ్యలో దేవుడు దీర్ఘశాంతం చూపిస్తాను అనుకుంటాను. ఏంటంటే ఎలాంటి వాళ్ళైనా ఎప్పటికైనా సరే బహుశా మారుతారేమో, దేవునితో తిరుగుతారేమో, పద్ధతులు మార్చుకుంటారేమో అని దేవుడు ఎదురు చూస్తా బహుశా ఉంటాడు. దేవుడు చేయకుండా ఏమీ లేదు. అప్పుడు చేశాడు, బహుశా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఇంకా దీర్ఘశాంతం చూపిస్తూనే ఉన్నాడు. వాళ్ళు ఎప్పటికైనా తెలుసుకుంటారేమో అని. అయితే కొన్నిసార్లు మనకి తొందరపాటు ఎక్కువ కదా. మనం అనుకుంటుంటే ఇలాంటి వాళ్ళకి ఇంకో క్షణం కూడా బతికే అర్హత లేదు, వాళ్ళని దేవుడు చంపేసేయాలని మనం అనుకుంటాం. కానీ దేవుడు బహుశా వెయిట్ చేస్తా చూస్తా ఉంటున్నాడు. వాళ్ళు ఎప్పటికైనా సరే బహుశా మారితే బాగుంటుందేమో అని. అదే ఇక్కడ బైబిల్ మనం చూస్తాం. అందుకని హబక్కూకు అంటున్నాడు, నెక్స్ట్ వీక్ మనం కంటిన్యూ చేసుకుందాం. హబక్కూకు అంటున్నాడు, దేవునికి మొర్రపెట్టి అంటున్నాడు, ఎన్నాళ్ళు అంటున్నాడు. అంటే అది కూడా చాలా మంచిది తెలుసా. హబక్కూకు ప్రజల యొక్క స్థితి చూస్తున్నప్పుడు, వాళ్ళ కొంతమంది యొక్క దుర్మార్గతను చూస్తున్నప్పుడు, కొంతమంది ఏమో అన్యాయంగా అణిచివేయబడ్డం చూస్తున్నప్పుడు, కొంతమంది హింసించే వారిని చూస్తున్నాడు, హింసపడుతున్న వారిని చూస్తున్నాడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు, మనుషులు దేవుని దూరంగా పడతాడని చూస్తున్నప్పుడు, ఆయన కరెక్ట్గా ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలో ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు తెలుసా. అలా అన్యాయం చేసే వాళ్ళని చూసి సనుక్కోలేదు. గమనించండి, అన్యాయం చేసే వాళ్ళని చూసి సనుక్కోలేదు తెలుసా. వాళ్ళు చూసి వీళ్ళందరూ దుర్మార్గులు, అందరూ చెడ్డోళ్ళు, వీళ్ళందరూ కఠినమైనటువంటి వాళ్ళు అని మనుషుల గురించి ఆలోచిస్తూ మనుషుల వ్యతిరేకంగా సనుక్కొని చేయలేదు. కరెక్ట్గా ఎవరి దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని తీసుకొని వెళ్ళాలో కరెక్ట్గా ఆ దేవుని దగ్గర తీసుకొని వెళ్ళాడు. అంటే మనం కూడా అదే చేయాలి తెలుసా. కొంతమంది దుర్మార్గులు మనం కూడా చూస్తాం. కొన్నిసార్లు మనం కూడా ఎలాంటి అందరూ ఇంకా బతుకుంటున్నారు ఏంటి, ఈ పాటి దేవుడు వీళ్ళందరూ నేసేయాల్సి ఉండాల్సింది అనుకుంటాం మనం. కానీ మనం బహుశా అలాంటి వాళ్ళు చూస్తూ అనుకుంటున్నాం. కానీ నిజంగా హబక్కూకు ఏం చేసేది, అలాంటి వాళ్ళందరి గురించి అర్థమైన తర్వాత, మనుషుల యొక్క దుర్మార్గత అర్థమైన తర్వాత, ఆ దుర్మార్గులను చూసి సొనుక్కోవట్లేదు, ఆ దుర్మార్గతను బట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవునితో మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు అది ఎంత గొప్ప కార్యమో చెప్పనా. అందులో అంత ప్రత్యేకత ఏముందంటే, దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే, ఒకవేళ ఏదైనా చేయగలిగేటువంటి సామర్థ్యం ఉంటే దేవునికి తప్ప ఎవరికి ఉంది ప్రపంచంలో. ఏదన్నా చేసేది ఉంటే అక్కడ పరిస్థితి తీర్పు తీర్చాలన్నా, మనుషులు మార్చాలన్నా ఎవరు చేయగలరు? చేస్తే దేవుడికి చెప్పి తప్ప ఎవరు చేయలేరు కదా. అందుకని దానికి ఎగ్జాక్ట్ సొల్యూషన్గానే హబక్కూకు ఏం చేశాడంటే, దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో మాట్లాడు, ప్రభా ఎన్నాళ్ళు ప్రభా అని దేవునితో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. మనుషులతో మాట్లాడలేదు. వీళ్ళందరూ త్వరగా టైం వచ్చేస్తాడు, వీళ్ళందరూ పోతే బాగున్ను, వీళ్ళందరూ దెబ్బ గట్టిగా దేవుడు ఇచ్చేస్తాడు, లేదంటే ఇంకా అవ్వట్లేదంటే దేవుడు అని. కొన్నిసార్లు మనం మనుషుల గురించి మనుషుల దగ్గర మనం మాడతాం. దానివల్ల యూజ్ ఏముండదు. వాళ్ళు మారరు, ఆ అక్రమము అన్యాయం కూడా మనం కూడా మార్చలేం. దాన్ని అడ్డుకట్టు మనం కూడా వేయలేం. కానీ హబక్కూకు ప్రత్యేకత ఏంటో తెలుసా. ప్రత్యేకత ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో మాట్లాడుతున్నాడు ఎన్నాళ్ళు. ఆ తర్వాత దేవుడు కొన్ని విషయాలు హబక్కూకు దేవునితో మాట్లాడతాడు, అలాగే తిరిగి దేవుడు హబక్కూకుతో కొన్ని విషయాలు మాట్లాడతాడు. అది రాబోతున్న వారిలో మనం చూస్తాం. కానీ ఒకటి అర్థం చేసుకోవాలి, లోకంలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, లోకం అనే కాదు ఈవెన్ మనలో అయినా సరే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, మనం కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రాబ్లం ఏంటంటే, మనం మనుషుల దగ్గర కంటే దేవుని దగ్గర కంటే మనుషుల దగ్గరికి వెళ్ళి ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడతాం. మనుషులు చెప్పుకుంటాం, నన్ను ఎలాగన్నారు, నాకు ఎలా చేస్తారు, అలాగంటే ఎలాగంటే మనుషులందరికీ చెప్పుకుంటుంటా ఫోన్లు చేసుకో. అంటాను దేవుని చెప్పడం చాలా చాలా ఇంపార్టెంట్. మనుషులు చెప్పుకుంటే మంచిదంటే కొంతవరకు మంచిదే, కానీ మనుషులు చెప్పుకున్నా సరే దేవుని దగ్గరికి వెళ్తేనే ప్రతి ప్రాబ్లం సొల్యూషన్ మనకి దొరుకుతుంది. అందుకని దేవుని దగ్గరికి వెళ్ళాడు కాబట్టి, ప్రభు ఎన్నాళ్ళు ప్రభు అని సిన్సియర్ తనకు అనిపించింది అడుగుతున్నాడు. దేవుని దగ్గర అయినా కవరప్ చేసుకోవట్లేదు అని దేవుని ప్రశ్నిస్తున్నాడు. ప్రభా ఎన్నాళ్ళు ప్రభా సిన్సియర్గా అడుగుతాను. కీర్తనలో చాలామంది అంటారు చూసారా, దేవుని క్వశ్చన్ చేస్తారు కొంతమంది. అలా నిజాయితీగా తన హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాడు హబక్కూకు. తెలుసు, ప్రభా ఎన్నాళ్ళు ప్రభా ఇది ఎలా జరిగిపోతుంది, ఎంత అలా సైలెంట్గా చూస్తూ ఊరుకుంటావేంటి అని మనస్ఫూర్తిగా దేవుని దగ్గర ఆయనకు అనిపించింది. అలా వేషధారణ చేయట్లేదు. ప్రభు మంచోడు, నువ్వు ఎప్పుడు కూడా చేస్తావు నాకు తెలిసిలే అనుకుని లోపడేమో డౌట్ పడుతూ అలా లేడు హబక్కూకు. దేవుని దగ్గరికి వెళ్ళి సిన్సియర్గా దేవునితో మాట్లాడుతున్నాడు. అలా సిన్సియర్గా మాట్లాడాలంటే దేవుని చాలా ఇష్టం. కీర్తన గ్రంథం అందుకని ప్రత్యేకం. అందుకని వాళ్ళు అలా రాసినప్పుడు, ప్రభు నన్ను ఎంతకాలం దూరంగా ఉంటాను, ఎందుకు విడనాడేస్తున్నావు, నన్ను ఎలా వదిలేస్తావా ఇలా అన్నప్పుడు దేవుడు దాన్ని రాసి ఉంచాడు. ఎందుకు రాసి ఉంచాడు అంటే, వాళ్ళు మాట్లాడిన కరెక్ట్ కాకపోయినా సరే వాళ్ళ మాటలో సిన్సియారిటీ ఉంది చూసారా, నిజాయితీ ఉంది లోపల, ఒకటే బయట ఒకటి లేదు వాళ్ళకి.
సిన్సెట్ ఉంది. అది కూడా వాళ్ళు మనుషుల దగ్గరికి వెళ్ళి దేవుడు నాకు ఎందుకో చేయట్లేదని అంటారు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా ఏం చేయట్లేదంటే ప్రభా అని దేవుని దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. అందుకని దేవుడు మెచ్చుకున్నాడు ఆయన. అందుకనే వాళ్ళ అనుభవాలను కీర్తనలో రాసి ఉంచాడు దేవుడు. అలా హబ్బక్కు కూడా నిజాయితీగా సిన్సెట్ దేవుని దగ్గరికి వెళ్ళి అన్నాడు, ప్రభా ఎన్నాళ్ళు ప్రభు ఇలా జరుగుతుంది కదా, నువ్వు ఇద్దరు చేయొచ్చు కదా అని అడుగుతున్నాడు. ఆ తర్వాత దేవుడు హబ్బక్కు కొన్ని విషయాలు దేవుడు తెలియజేస్తాడు, ఆన్సర్ దేవుడు ఇస్తాడు. రాబోతున్నాను మనం అది చూస్తాం. ఇక్కడ అర్థం చేసుకోండి, బైబిల్లో చరిత్ర హబ్బక్కు టైంలోనే కాదు, ఎప్పుడైనా సరే బేసిక్ ఒకటే కాలాలు ఎప్పుడు కూడా పెద్దగా అది పాత నిబంధన అండి అని కూడా ఇప్పటికి కూడా రిలవెంటే. బైబిల్ తెలుసు మనకి. పాత హబ్బక్కు గ్రంథం ఎందుకు చూసుకున్నాం, పాత ఎప్పుడూ ఎందుకంటే మనం చూస్తున్నాం అంటే బేసిక్ కాలం మారిపోయింది అనుకుంటే కాలమే మారలేదు. అప్పుడిప్పుడు బేసిక్గా ఒకటే, చాలా వరకు ఒకటే. ఎల్లో కొంత మనకే తెలుస్తుంది. ప్రపంచం పెద్దగా మారిపోయింది ఏమీ లేదు, చిన్న చిన్న విషయాలు మారిందేమో కానీ బైబిల్ ఉన్నంతా కూడా ఎప్పటికి కూడా మనకు అప్లికేబులే. ఎప్పటికీ దాదాపుగా అలాంటి పరిస్థితుల్లో మనం కూడా వెళ్తాం. అప్పుడైనా ఎప్పుడైనా బేసిక్గా ఒకటే. ఎందుకంటే చూడండి, బేసిక్గా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వాక్య పరిసరం అంటే అంత సులువుగా చేసేటువంటి కార్యము కాదు. ఫస్ట్ మీరు చూసి ఎవరో కొంతమందిని చూసేసి వాక్యం చెప్పడం ఏముందండి అనుకోవద్దు. పరిచర్య కానీ వాక్య బోధ కానీ అనుకున్నంత ఈజీ కాదు. కొంతమందికి ఈజీగా ఉంటుందేమో కానీ అది నిజంగా అయితే అంత ఈజీ. నాకైతే ఎన్ని సంవత్సరాలు వాక్యం చెప్తున్నాను కానీ నాకైతే ప్రతిసారి టెన్షనే, ప్రతిసారి ఇబ్బందే, ప్రతిసారి భారమే. ఎందుకంటే బేసిక్గా అది వాక్య బోధలోనే అది ఉంటుంది. అది బేసిక్గా నాకేదో తెలియక నేను బర్డెన్ ఫీల్ అయిపోతున్నాను కాదు, అది నా వీక్నెస్ కాదు యాక్చువల్గా. అది వాక్యం యొక్క గొప్పతనం. అది దేవుడు బయలుపరిచినప్పుడు బేసిక్గా ఎవరికైనా అది అలాగే అనిపిస్తుంది, యెషయా కనిపించింది, అందరికీ అనిపిస్తుంది. అది అలా అనిపిస్తే ఎంతో కొంత నువ్వు కట్టుకున్నట్టు. ఎందుకంటే నేను అనుభవం బైబిల్లో ప్రవక్తలతో భక్తులతో మ్యాచ్ అవుతుంది. ఆయన చెప్పేస్తానండి, ఆ టైంకి వచ్చేదో చెప్పేస్తాను, 4 మాటలు చెప్పేస్తానండి అనుకున్నంత ఈజీ కాదు వాక్య పరిచయం అంటే. వాక్యం చెప్పాలి, అలాంటి టైంలో వాక్యం చెప్పాలంటే ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో అప్పటి నుంచి ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోద్ది, బర్డెన్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. వాక్యం చెప్పాల్సిన అవసరం లేదంటే ఫ్రీ అయిపోయినట్టే. నిజంగా అయితే నాకైతే అంతే. పలానా చోటుకి వెళ్ళాలి, అక్కడ మీరు వాక్యం చెప్పాల్సిన అవసరం లేదంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను యాక్చువల్గా. చాలామంది అనుకుంటూ పాస్టర్లు గొప్పది ఫీల్ అవుతాను, నేనైతే ఫీల్ అవ్వను. నాకు ఇవ్వకపోతే హ్యాపీ నాకు. ఎందుకంటే చెప్పాలంటే అదొక బర్డెన్, అదొక భారం, అదొక రెస్పాన్సిబిలిటీ. అది ఆ భారం లేదనుకోండి హ్యాపీగా అందరిలా నేను కూడా ఎంజాయ్ చేయొచ్చు ఆ ఫంక్షన్ అకేషన్కి వెళ్ళినప్పుడు. కానీ చెప్పాలంటేనే అది చాలా చాలా ఇబ్బంది అయిపోద్ది. ఎందుకంటే బేసిక్గా వాక్యంలో అది ఉంది. ఇప్పటికైనా సరే ఇన్ని సంవత్సరాలు వాక్యం చెప్పినా ఇంకా నాకు ప్రెజర్ ఖచ్చితంగా ఉంటుంది. వాక్యం చెప్పాలంటే ప్రెజరే ఖచ్చితంగా. ఎందుకంటే చాలామంది చూసేదానికంటే ముందే ఆల్రెడీ కొన్ని చూడాల్సి వస్తుంది, కొన్ని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అది ఆటోమేటిక్గా బర్డెన్ని కలిగించేటువంటి ఒక కార్యము. అందుకని చూడండి అంటాను, అందుకని వాక్యాన్ని గౌరవించడం, వాక్య బోధన గౌరవించడం, వీలైతే బోధకులను గౌరవించడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని నన్ను గౌరవించి నేను చెప్పను, గౌరవించడం అది మీ ఇష్టం. అది నేను అంత ఇంపార్టెంట్ అని చెప్పట్లేదు, కానీ నేను చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే కొంతమంది నన్ను గౌరవించుకొని నేను పెద్ద పట్టించుకోను, నాకు అది పెద్ద అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉంది ఎవరో గౌరవాన్ని పొందని, ఇక్కడ నేను లేను. ఇక్కడ నిలబడేది గౌరవం కోసం కాదు, ఇక్కడ నిలబడేది చెప్పడానికి దేవుడు కొన్ని పెడతాడు హృదయంలో, అది చెప్పాలి కాబట్టి నిలబడుతున్నాను. ఇది లేకపోతే నేను అసలు నిలబడాల్సిన అవసరం ఉన్నా ఇక్కడ లేనే లేదు. ఇక ఇది లేకపోతే నేను కూడా మీతో పాటు కూర్చుంటా అక్కడ. ఇది ఉంటేనే అందుకే బేసిక్గా అక్కడ ఫంక్షన్గా ఏం చెప్తానంటే, నేను వాక్యం చెప్పాల్సింది నా స్టేజ్ మీద కూర్చోబెట్టండి. వాక్య బోధ లేకపోతే నా స్టేజ్ మీద నేను కూర్చోను. అది గుమ్మడికాయలు జస్ట్ అలా స్టేజ్ మీద కూర్చోబెట్టి నాకు ఇష్టం ఉండదు. వాక్య బోధ ఉంటే స్టేజ్ మీద, వాక్య బోధ నాకు లేదనుకుంటే పర్లేదు, ప్రాబ్లం కింద కూర్చుంటాను నేను. ఎందుకని దీనికోసం అయితేనే ఆ ప్లేస్. ఇది లేనప్పుడు ఊరికే నాకంటూ గౌరవం బేసిక్ నాకు అవసరమే లేదు. బేసిక్ ఏదైనా అంతే. ఎందుకంటే మనుషులందరికంటే ఇది గొప్పది. అలా చూడడం నేర్చుకోవాలి మనం కూడా. వాక్యబోధన అంటే అంత గొప్పది. ఒక మనిషి యొక్క కెపాసిటీకి, మనిషి యొక్క స్థాయికి, మనిషికి ఆ వ్యక్తికి సహజం ఉండే సామర్థ్యానికి మించింది వాక్య పరిచర్య. అందుకనే వాక్యాన్ని తక్కువ అంచనేయద్దు, వాక్యబోధన తక్కువ అంచనేయద్దు. లేదా మా చిత్రం మాకు వాక్యం దొరికేస్తుందిలే అనుకోవద్దు. చాలామంది దొరకడం మనకు దొరుకుతుందంటే అది భాగ్యం. దేవుడు ఎంత కృప చూపిస్తే, ఎంత కెపాసిటీ మనకి ఇస్తే మనం వాక్యం వింటున్నామో అర్థం చేసుకోవాలి. ఇది అందరికీ దొరికేది కాదు, అందరికీ అంత ఈజీగా అది అందుబాటులో ఉన్నటువంటి కార్యము కాదు. అది అర్థం చేసుకోవాలి. అప్పుడు వాక్యం నాకు వాల్యూ అర్థమైనప్పుడే అప్పుడు దేవుడు నీకు కొన్ని బయలుపరిచినప్పుడు నువ్వు కూడా చూడగలుగుతావు. లేకపోతే ఏమవుతుందంటే నువ్వు చూస్తావు కానీ నువ్వు దాన్ని గ్రహించవు, వింటావు కానీ నీకు అర్థము కాదు. అందుకంటే కొన్నిసార్లు ఆలోచించండి, ఇక్కడి నుంచి నేను నిలబడి వాక్యం చెప్తాను, అప్పుడు నిజంగా నేను చెప్పింది మీకు నిజంగా అర్థమవుతుందా? అర్థమైంది మీరు అనుకుంటున్నారు కానీ నిజంగా అర్థమైందా తెలుసుకోండి. ప్రసంగం మీకు అర్థమైంది కానీ నిజంగా అర్థం చూసిన అర్థమైనయా? క్రీస్తు అంటున్నారు. అలా అందరికీ అర్థం కాదు, కానీ అర్థమైనటువంటి వాళ్ళు ధన్యులని స్వయంగా క్రీస్తు అన్నారు. క్రీస్తు బోధిస్తేనే కొంతమందికి అర్థం కాదు. ఆలోచించిన ఆయన ప్రధాన బోధకుడు కదా, ఆయన బోధిస్తేనే అర్థం కాలేదంటే అంత బోధకుడు బోధిస్తేనే కొంతమందికి అర్థం కాదు. కొంతమంది చూస్తారు కానీ వాళ్ళు సరిగ్గా చూడలేరు, గ్రహించలేరు. వింటారు కానీ అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వాక్యం అంత సులువుగా బోధించబడేది కాదు, అంత సులువుగా అందరికీ అర్థమయ్యేది కాదు. బోధించేవాడు ఎంతగా దేని మీద డిపెండ్ అవ్వాలో
వాక్యాన్ని వినే వాళ్ళంతగా దేవుని మీద డిపెండ్ అవ్వాలి. అప్పుడు ఆ వాక్యము మన ఆత్మను రక్షిస్తుంది, మనకు ఆదరణ ధైర్యం అనేది ఇస్తుంది. ప్రార్థన చేస్తాం. స్తుతి స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తుతి గీతమునే పాడేదను. స్తుతి స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తుతి గీతమునే పాడేదను. ఓ నాదు యేసయ్యా నీకై నేనేమి చేసేదను. ఓ నాదు యేసయ్యా నీకై